ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा न पराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा यूनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता परादानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीया सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलधौ प्रथितस्य कामा क्रोधादिनक्रमकरे कवलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। హరే కృష్ణ. సో ఈ వారం మనము క్లాస్ గురువారం పొద్దున ఇండియా సమయము మనం పెట్టుకోలేకపోయాము. సో నాకు వర్క్ ఉన్న కారణంగా. సో చూద్దాం, ఒకవేళ ఈ వారము ఈ టైం అందరికీ కుదిరితే ఈ టైంకి మారుద్దాం మనం పర్మనెంట్గా, అట్లీస్ట్ కొన్ని కొన్ని వారాల వరకు. సో మనం క్లాస్ ప్రారంభించే ముందు ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు, ఏమైనా టాపిక్స్ డిస్కస్ చేయాలని ఉందా? ప్రభుజీ హరే కృష్ణ. ఎస్ సరిత మాతాజీ. ప్రభుజీ, మన ఆత్మ రోజు ఆత్మ ఆత్మ అని 10 సార్లైనా మనం అనుకోవాలి అని అంటారు కదా ప్రభుజీ. మళ్ళీ భగవద్గీతలో ఆత్మ గురించి శ్లోకాలు ఉన్నాయి, అవి చదవాలి. అవి చదివినంత మాత్రాన ఆత్మ అని మన అనుభవంలోకి ఎలా వస్తుంది ప్రభుజీ? సో దానికి సాధన ఎలా చేయాలి? అదొకటి సో ప్రభుజీ. మాతాజీ ప్రశ్న ఏంటంటే, మనం ఆత్మ అని రోజు అనుకోవాలా? అటువంటి అవసరం ఏమీ లేదు మాతాజీ. అట్లా అయితే ఎక్కడ నేను శాస్త్రంలో చూడలేదు. కాకపోతే మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ అనేది ఎవరైతే తెలుసుకుంటారో అది యాక్చువల్గా ఆధ్యాత్మిక జ్ఞానం. సో ఎవరికైనా నేను ఈ శరీరం నేనే అని ఆత్మ లేదు, ఏమి లేదు, అసలు ఆత్మతత్వ జ్ఞానం లేకపోతే వాళ్ళు
ఇంకా పశువులతో సమానమే. ధర్మేణ హీన పశుభిः సమాన. సో, మనం ప్రత్యేకంగా రోజు నేను ఆత్మ, ఆత్మ అని అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. అదెక్కడ అట్లా శాస్త్రాల్లో నేను చూడలేదు. సో, ఇంకోటి కేవలం అట్లా అనుకోవడంతోటి మనము ఆత్మ అని తెలుస్తుందా? ఒకటి మాతాజీ బేసికల్లీ ఇప్పుడు మనము డివోటీ సాంగత్యంలో ఉండి మనం క్లాసెస్ విన్నప్పుడు మనకు తెలిసిపోతుంది. ఇది మన ఆత్మ, మనకి ప్రస్తుతం ఈ శరీరం వచ్చేసింది. ఇంకా చనిపోయిన తర్వాత మళ్ళీ ఆత్మ ఎళ్లి ఇంకో శరీరం తీసుకుంటుంది అని. సో, ఆ నాలెడ్జ్ తెలిస్తే సరిపోతుంది. అదొకసారి తెలిస్తే అది తెలిసినట్టే ఇంకా. మళ్ళీ దాన్ని పదే పదే ఆహ్, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం మర్చిపోతాం. సీ ఎప్పుడైనా కూడా మనము హ్మ్. మనము ఎక్కడ ఈ దేహంతోటి ప్లస్ దేహంతో కలిగిన సంబంధాలతోటి మనము కలిసిమెలిసి ఉండి ప్లస్ ఆ సంబంధాల్లో ఉన్నప్పుడు మనము ఆత్మ అని చెప్పేసి, భగవంతుడు ఉన్నాడని చెప్పేసి, భగవంతుని ప్రేమ, భగవంతుని గుర్తు మనకుంటే అసలు మనకి కష్టాలనేది మనకి అంటవన్నమాట. సో, ఈ కష్టాలు మనం పడుతున్నామంటే ఏంటి? మనము కృష్ణ భగవానుడిని మర్చిపోయాం కాబట్టి ఈ కష్టాలు పడుతున్నాం. సో, అట్లా మరి ఆత్మ అని మనం తెలుసుకోవడం ఎట్లా? రోజు హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేస్తే ఏంటి? దాంట్లో ఏమంటున్నాం మనము? ఓహ్! కృష్ణ భగవానుడి యొక్క అంతరంగ శక్తి రాధారాణి నన్ను కృష్ణ భగవానుడి సేవలో ఉంచండి. నాకు కృష్ణ భగవానుడి సేవ ఇవ్వండి అని మనం ప్రార్థిస్తున్నట్టు. సో, అట్లా మనం చాంటింగ్ చేస్తే మనము ఈ శరీరం కాదు. మనం ఆత్మ ప్లస్ కృష్ణ భగవానుడు ఆయన భక్తిలో మనం ఉండాలనేది మనకు తెలుస్తుంది. సో, మనం ప్రత్యేకంగా ఇంకా వేరే ఏమి చేయవలసిన అవసరం లేదు మాతాజీ. జస్ట్ రోజు మనం చాంటింగ్ చేసేది ప్లస్ భక్తియుత సేవలో ఉండాలి. ఓకేనా మాతాజీ? సరితా మాతాజీ ఇంకేమన్నా? ఓకే. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హ్మ్. గురుక్రమ పరమేశ్వర ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఒకటి చాట్‌లో పెట్టాను ప్రభు. ఒక్కసారి నాకు హ్మ్. ఈ ఒకటి భగవన్నామ కీర్తన చేస్తుంటే మనం నామభాస స్థితి, నామ అపరాధ స్థితి, విశుద్ధ స్థితి అని 3 రకాలుగా చైతన్య మహాప్రభు చెప్తుండే. హ్మ్. ఒక్కసారి దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయరా ప్రభు? నాకు యెస్ ఇది ప్రభు. ఇదెక్కడ ప్రభు నామభాస రెఫరెన్స్ స్థితి అంటే అర్థం చెప్పండి. కాదు. ఈ శ్లోక రెఫరెన్స్ చెప్పండి. ఇది ఉపోద్ఘాతంలో చైతన్య మహాప్రభు యొక్క ఉపోద్ఘాతంలో చూశాను ప్రభు. అంటే చైతన్య చరితామృత. ఆ! చైతన్య చరితామృతం. అంటే చాలా రోజుల క్రితం నేనెక్కడైనా మర్చిపోతా కావచ్చని మరీ నేను సేవ్ జేసి పెట్టుకున్నానన్నట్టు ఈ యొక్క వర్డింగ్స్. ఇది ఫస్ట్ ఆదిలీల ఉపోద్ఘాతంలో. ఆ! ఉపోద్ఘాతంలో జూసుంటిని. హ్మ్. అసలు నాకు డౌట్ ఏందంటే ప్రభు, ఇది కొంత నామాపరాధ స్థితి అంటే కొంత ఐడియా ఉన్నది. నామభాస స్థితి గూడా కొంత అంటే కొంచెం మామూలుగా విశుద్ధ స్థితి అని కొంత ఐడియా ఉన్నది. కానీ కొంచెం వీటి మూడిటి గురించి కొంచెం ఈ స్థితుల గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ జేయరా ప్రభు? యెస్ ప్రభుజీ. ముందు చదువుదాము. భగవన్నామ కీర్తన చే మనిషి నేరుగా భగవంతుడితో సాంగత్యము చేయగలుగుతాడు. యెస్. మనం ఎప్పుడైతే భగవంతుని నామం కీర్తిస్తున్నామో, సో, భగవంతుని నామానికి, భగవంతుని యొక్క రూపానికి, భగవంతుని యొక్క లీలకి ఆహ్, ఏమీ తేడా లేదనమాట. సో, భగవంతుని యొక్క కీర్తన మనిషి నేరుగా భగవంతునితో సాంగత్యం చేస్తున్నట్టే. ఎప్పుడైతే భగవంతుని కీర్తించగానే. ఈ నామ సంకీర్తనను సాధన చేయడము ద్వారా అతడు వరుసగా నామాపరాధ స్థితి, నామాభాషా స్థితి, విశుద్ధ స్థితి ద్వారా ప్రయాణిస్తాడు. ఓకే. నామాభాష. ప్రభు తొలి పలుకు మా తెలుగు బుక్ అయితే 11వ పేజీ ప్రభు. హ్మ్. చైతన్య చరితామృతం ఫస్ట్ బుక్ ప్రభు. ఆదిలీల మొదటి భాగం. తొలి పలుకులో ఉన్నది ఇది. ఆదిలీల మొదటి భాగం. ఓకే.
ప్రభుపాదుల వారు రాశారు ప్రభు ఇది తొలి పలుకు అని. ఉమ్. తొలి పలుకు అంటే ప్రిఫేస్ కదా ప్రభు, తొలి పలుకు అంటే లేదా చాప్టర్ ఎస్ 1 ప్రభు, ప్రిఫేస్. ప్రిఫేస్ ప్రభు, ప్రిఫేస్ కదా. ప్రిఫేస్. ప్రిఫేస్ లో 1, 2, 3, 4, 5వ పేర ప్రభు, ఐదో 5th పేరా? పేరాలో చివరికి ఉంటది. ఓకే, 1, 2. Yes. Thus, by chanting the holy name of the Lord, one can directly associate the Supreme Lord by sound vibration. సో మనం ఎప్పుడైతే కృష్ణ భగవానుని నామం చెప్తూ ఉంటామో అప్పుడు మనం డైరెక్ట్గా కృష్ణ భగవానునితో అసోసియేట్ అవుతున్నాం. మనం కృష్ణ భగవానుడు ఇప్పుడు మన దగ్గర లేడు అనుకోవడానికి లేదనమాట. మీరు భాగవతంను చదువుతూ ఉంటే కృష్ణ భగవానుడు మీ పక్కన కూర్చొని ఉన్నట్టే, భాగవతం చదువుతూ ఉంటే. సో మీరు నామం చెప్పినా కూడా కృష్ణ భగవానుడితో పక్కన కూర్చొని సాంగత్యం చేసినట్టే, అంత ఈక్వల్ అని చెప్తున్నారు ఇక్కడ. As one practices chanting this sound vibration, one passes through 3 stages of development: the offensive stage, the clearing stage, and the transcendental stage. సో ఫస్ట్ ఏంటి, నామ అపరాధ స్టేజ్లో చాంటింగ్ చేస్తారు. సో చాంటింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తారు, మొదలు ఎవరైతే చాంటింగ్ పట్టుకుంటారో వాళ్ళంతా అపరాధాలతోనే చాంటింగ్ చేస్తూ ఉంటారు. నామ అపరాధాలు చాలా చేస్తారు. నామ అపరాధాలు ఏంటి ఏంటి అవి చూద్దాం. నామ అపరాధ ఒకసారి క్లాస్ లో చెప్పారు, మీరు చాలా బాగా చెప్పారు నామ అపరాధాల గురించి. ఎస్ ప్రభు, అది చిన్నగా ఇప్పుడు నెంబర్ వేసుకుందాం మనం. చదవమంటారు ప్రభు మరి? చెప్తాను బాబు, దొరికింది అది. సో నామాపరాధాలు అంటే ఏంటంటే సతాం నిందా నామ్నా పరమం అపరాధం వితనుతే యత ఖ్యాతిం యతాం కథం సహతే తద్విగర్హాం. ఎవరైతే కృష్ణ భగవానుని భక్తి గురించి నలుగురికి చెప్తున్నారో వాళ్ళని బ్లాస్ఫేమ్ చేయడం, అంటే వాళ్ళను తిట్టడం కానీ, వాళ్ళ పేరు ఖరాబ్ చేయడం కానీ, అట్లా బ్లాస్ఫేమి అంటే వాళ్ళని దూషణ చేయడం. ఎవరైతే కృష్ణ భగవానుని భక్తి నలుగురికి చెప్తూ ఉంటారో వాళ్ళని మనం దూషించడం ద్వారా ఫస్ట్ అపరాధం చేస్తున్నాం అన్నమాట. రెండో అపరాధం ఏంటి, టు కన్సిడర్ ద నేమ్స్ ఆఫ్ డెమిగాడ్స్ లైక్ లార్డ్ శివ అండ్ లార్డ్ బ్రహ్మ టు బి ఈక్వల్ టు ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ విష్ణు. సో ఈ యొక్క అన్య ఇతరత్ర దేవతలు, శివుడు కానీ బ్రహ్మ కానీ, వాళ్ళు విష్ణుకు ఈక్వల్ అని అనుకోవడం కూడా ఒక అపరాధం. లేదా వాళ్ళు కూడా సపరేట్గా, విష్ణు సపరేట్ వాళ్ళు సపరేట్ అనుకోవడం కూడా అపరాధమే అనమాట. వాళ్ళు ఇండిపెండెంట్ కాదు, వాళ్ళు స్వరాట్ కాదు, వాళ్ళందరూ కృష్ణ భగవానుడి ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నారు అందరూ. సో వాళ్ళు కూడా సపరేట్గా వాళ్ళంతటా వాళ్ళు ఉండగలుగుతారు స్వతంత్రంగా అనుకోవడం అది అపరాధమే. గురువురవజ్ఞ, గురు మహారాజ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాకపోవడము ఒక అపరాధం. తర్వాత టు బ్లాస్ఫేమ్ ద వేదిక్ లిటరేచర్ ఆర్ లిటరేచర్స్ ఇన్ పర్స్యూయన్స్ ఆఫ్ వేదిక్ వర్షన్. శాస్త్ర దూషణ కానీ, ఏదైనా శాస్త్రాలు కానీ, ఏదైనా పుస్తకాలు శాస్త్రాల గురించి రాసిన పుస్తకాలను దూషించడం అది కూడా అపరాధమే. ఇంకొకటి, ఈ హరే కృష్ణ మహామంత్రం ఇంత గొప్పదా, ఇదంతా ఒక మిథ్య, అంటే వీళ్ళందరూ ఏదో తెలియక ఇట్లా తీసుకుంటున్నారు, మూఢనమ్మకం లాగా తీసుకుంటున్నారు, అట్లా అనుకోవడం కూడా ఒక అపరాధం. తర్వాత హరే కృష్ణ మహామంత్రం అంటే ఏంటి, ఇది చేస్తున్నారా, ఇది హరే కృష్ణ మంత్రం అంటే ఇట్లా ఇట్లా అని రకరకాలుగా చెప్తారు కదా, ఆ రకరకాలుగా చెప్పేది కూడా అది కూడా ఒక అపరాధమే. హరే కృష్ణ మహామంత్రం యొక్క మెయిన్ మీనింగ్ ఏంటి, ఓ రాధారాణి, ఓ కృష్ణ భగవానుని యొక్క అంతరంగ శక్తి రాధారాణి, నన్ను కృష్ణ భగవానుని సేవలో ఉంచండి, నేను కృష్ణ భగవాన్ సేవ చేయాలనుకుంటున్నాను, నాకు కృష్ణ భగవానుని సేవ ఇవ్వండి, అది అర్థం. అది కాకుండా మీరు హరే కృష్ణ మహామంత్రం చేస్తే మీకు మంచి జరుగుతుంది అట్లా అనుకోవడం, ఇట్లా అన్ని చెప్పడం కూడా అది కూడా ఒక అపరాధం. తర్వాత ఓకే, ఈ హరినామం ఎంత గొప్పది అంటే దీంతోటి మనకి ఎంత సుమేరు కొండంత అపరాధాలు, అన్ని పాపాలు ఉన్నా సరే ఇది నామం తొలగించేసేస్తుంది. సో ఎట్లయినా నాకు ఈ హరినామం చేయగానే నాకు అన్ని పాపాలు తొలగిపోతాయి,
నేను పాపం చేస్తూ ఉంటాను, హరినామం చేస్తూ ఉంటాను. ఎందుకు ఇది తొలగిస్తుంది కదా! అట్లా అనుకోని ఈ ఈ హరినామ బలం మీద మనం ఇంకా అటువంటి పాప కార్యాలు చేస్తున్నామనుకోండి, అది కూడా ఒక అపరాధమే. ఇంకోటి, ఇప్పుడు రోజు పూజ చేయాలంటారు, రోజు సూర్య నమస్కారం చేయమంటారు, రోజు ఆహ్, దేవుడి దగ్గర ఒక బొట్టు పెట్టుకోవాలంటారు, అగరబత్తి ముట్టియాలంటారు. ఇట్లాగే లేకపోతే ఈ ఈ ఈ టెంపుల్‌కెళ్ళి వ్రతం చేస్తే మీకు మంచి జరుగుతుంది, మీకు ధనమొస్తుంది. ఇట్లా కర్మకాండలో చాలా చెప్పారిట్లా. ఈ హరే కృష్ణ మంత్రం చేస్తే కూడా మీకు ఇలాంటివి జరుగుతాయి. కర్మకాండ యాక్టివిటీ లాగా పోల్చారనుకోండి, అది అపరాధమే. ఓకే. ఎవరన్నా నమ్మకం లేని వ్యక్తికి ఈ హరినామం యొక్క గొప్పతనం చెప్పడం కూడా అఫెన్సే. అది కూడా అపరాధమే. ఇంకోటి, ఇన్ని తెలిసినా కూడా ఇంకా ఈ హరినామం మీద, చాంటింగ్ మీద అటాచ్‌మెంట్ లేదింకా. ఇంకా మనకు శారీరక శారీరక కోరికలు ఇంకా కంటిన్యూ చేస్తున్నామనుకోండి, అది కూడా ఒక అపరాధమే. మనం చాంటింగ్ చేసేటప్పుడు మన యొక్క మనసు చాంటింగ్ మీద లేకపోతే అది కూడా అపరాధమే. సో, ఇవి నామాపరాధాస్. సో, ఎవరైనా ఫస్ట్ టైమ్ వాళ్ళకు చాంటింగ్ బ్యాగ్ ఇచ్చామనుకోండి, వాళ్ళేం చేస్తారు? చాంటింగ్ బ్యాగ్ తీసుకుంటున్నారు. వాళ్ళన్నీ ఇట్లాంటి అపరాధాలు చేస్తూనే ఉంటారు. ఆ స్టేజ్ ఏంటి ఫస్ట్ స్టేజు? అది నామ అపరాధ స్టేజ్. రెండో స్టేజ్ ఏంటి? నామాభాస. సో, నామాభాస అంటే ది క్లియరింగ్ స్టేజ్. అప్పుడు వాళ్ళకు తొలగిపోతున్నాయన్నమాట ఇవన్నీ. ఈ అపరాధాలు మెల్లమెల్లగా తొలగిపోతున్నాయి. అది రెండో స్టేజ్. మూడో స్టేజ్ ఏంటి? శుద్ధనామ స్టేజ్. ఇంక శుద్ధనామ స్టేజ్ అంటే మీకు చాంటింగ్ చేయగానే కళ్ళకి నీళ్ళొస్తుంటాయి. కృష్ణ భగవానుని మీద ప్రేమ కూడా ఏర్పడుతుందన్నమాట. అట్లా. ఇన్ ద అఫెన్సివ్ స్టేజ్ ఆఫ్ చాంటింగ్ వన్ మే డిజైర్ ఆల్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్ హ్యాపీనెస్. ఎప్పుడైతే ఆ అపరాధాలతో చాంటింగ్ చేస్తున్నారో అప్పుడు ఇంకా ఈ మెటీరియల్ కోరికలు, భౌతిక కోరికలు ఇంకా వాళ్ళకు ఉంటాయన్నమాట. ఎప్పుడైతే రెండో రకమైన చాంటింగ్ మొదలవుతుంది, ఏంటది? ఆహ్, క్లియరింగ్ నామభాష. నామాభాష స్టేజ్. దాంట్లో ఏమవుతుంది? అప్పుడు క్లియర్ ఆఫ్ ఆల్ మెటీరియల్ కంటామినేషన్. వాళ్ళకి ఈ యొక్క ప్రాపంచిక ఒత్తిళ్ళ నుంచి దూరమైపోతారు. ప్రాపంచిక ఆహ్, ఆ తాకిడి నుంచి దూరమవుతారనమాట. ప్రాపంచిక అట్రాక్షన్ ఎక్కువుండదు వాళ్ళకి. అది రెండోది. ఏది? నామాభాష స్టేజ్‌లో. మూడో స్టేజ్‌లో ఏంటి? శుద్ధనామ స్టేజ్. అప్పుడేంటి? వాళ్ళు భగవంతుని భగవంతునితో ప్రేమ భక్తిలో ఉంటారప్పుడు. హ్మ్. అప్పుడు వాళ్ళకి ఎవరు కూడా శత్రువులా కనపడరనమాట. సో, ప్లస్ ఆ ప్రేమ భావంతో చేస్తుంటారనమాట. అది అల్టిమేట్ స్టేజ్. సో, ఈ 3 స్టేజెస్ ప్రభుజీ అక్కడ చెప్పింది. ఈ క్లీనింగ్ స్టేజ్‌లో అంటే ఇప్పుడు ఈ ఆటోమేటిక్‌గా క్లీనింగ్ స్టేజ్ వస్తదా ప్రభు మనకు? ఈ చాంటింగ్ అపరాధాలు లేకుండా చేయడం వల్ల? చేస్తూ ఉంటే మెల్లగా క్లియరింగ్ స్టేజ్ వచ్చేస్తుంది. క్లియరింగ్ స్టేజ్ అంటే నామభాష స్టేజ్. రెండో దశ. రెండో దశలో మనకు నామాపరాధాలంటే ఏంటి? అవన్నీ తెలుసు. వైష్ణవ అపరాధం చేయకూడదని తెలుసు. మనం చేయకుండా జాగ్రత్తగా ఉంటాము. ఆ! ఆ స్టేజ్‌లో అప్పుడు మన క్లియరింగ్ స్టేజ్ అది. నామాభాష స్టేజ్. ఆ తర్వాత మూడోది శుద్ధనామ. అలా చేయగా శుద్ధనామ ప్రేమ భక్తి ఏర్పడుతుంది. కానీ ఇంత అంటే అంత అంటే ఈ యొక్క నామాపరాధాలు లేకుంటే చేస్తున్నాను ప్రభు. 100% చేయడానికి ప్రయత్నిస్తున్నా. ఈ హ్మ్. భౌతిక కల్మషాల నుంచెల్లి మాత్రం బయటపడాలంటే బయటపడలేకపోతున్నాం ప్రభు. అదే మెయిను. అయితే హ్మ్. దీన్ని చేయడం వల్ల వస్తదా అనేది నాకు అంటే వస్తది. 100% భగవంతుడిని నమ్మేపటికనే మేము చేయగలుగుతున్నాం. హ్మ్. కానీ ఇంకా ఆ స్టేజ్‌ని దాటలేకపోతున్నాము అనేది హ్మ్. ఉద్దేశంగా ఇది మంచిగా సో, ఈ వర్డింగ్ బాగా మనమేంటంటే అనిపించింది. హ్మ్. మనమేంటంటే చాలా చైతన్య జాగ్రత్తగా మహాప్రభు ఉండాలి. చెప్పి హ్మ్. హ్మ్. చెప్పండి. చైతన్య మహాప్రభు ఈ విధంగా చెప్పడం అంటే ఆయన యొక్క దాసానుదాసులం గదా మేము. హ్మ్. చైతన్య మహాప్రభు యొక్క. ఆ ఉద్దేశంగా చైతన్య మహాప్రభు చెప్పాడంటే ఖచ్చితంగా ఉపయోగపడే విషయమే అని హ్మ్. నాకనిపిచ్చి మిమ్మల్ని అడగడం జరిగింది ప్రభు. యెస్ ప్రభు. యెస్ ప్రభు. మనం ఈ చాటింగ్ చేస్తూ వెళ్ళాలి. చేస్తూ దీనికి ఒక పోలిక చెప్తారనమాట. ఎవరికైతే కామెర్లొచ్చిన వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళకి షుగర్ కేన్ జ్యూస్ ఇస్తారనమాట. చెరుకు రసం. సో, ఫస్ట్ అది తాగగానే వాళ్ళకి చేదుగా ఉంటుంది. ఎందుకంటే జబ్బు చేసింది కాబట్టి. అది అపరాధ స్టేజ్. సో, మనం అపరాధ స్టేజ్‌లో ఉన్నప్పుడు హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేయాలంటే ఈ మంత్రం చాంటింగ్ చేయాలా? రోజు చేయాలా?
దీనివల్ల ఉపయోగం ఏంటి? నాకేంటి? ఇట్లా అంటారనమాట. నేను చేయలేను, చేయలేకపోతున్నాను ఇవన్నీ. ఇదేంటి రోగం బాగా ముదిరిన స్టేజ్. ఆ తర్వాత అట్లాగే మనం హరినామం చేస్తూ, చేస్తూ, చేస్తూ పోయగా ఏమవుతుంది? కొన్ని రోజుల తర్వాత స్లోగా ఆ తీపి తగులుతూ ఉంటుందనమాట. ఇంకా మొత్తం మనకు వ్యాధి మొత్తం నయమైపోయిన తర్వాత ఏమవుతుంది? చెరుకు రసం తియ్యగా నాలుకకు తగులుతుంటదనమాట. ఏది కామెర్ల నుంచి మొత్తము క్యూర్ అయిపోయిన తర్వాత. మనం వ్యాధి నుంచి బయటపడ్డాక. అట్లాగే మనం ఈ ప్రాపంచిక అట్రాక్షన్, ప్రాపంచిక కోరికలు, ఈ కంటామినేషన్, ఈ ప్రాపంచిక భౌతిక వాంఛలు, భౌతిక కోరికలు వీటి నుంచి మనం దూరం అయిపోయిన తర్వాత మన చాంటింగ్ ఆటోమేటిక్‌గా కృష్ణ భగవానుడిని ప్రేమతో చాంటింగ్ చేస్తామనమాట. అవి స్టేజెస్. అవి ఆటోమేటిక్‌గా క్రమక్రమంగా జరుగుతాయి ప్రభు. థ్యాంక్ యూ కానీ ప్రభు. థ్యాంక్ మనం యూ. చాంటింగ్ చేసేటప్పుడు ఆ చాంటింగ్ చేసేది శ్రద్ధగా వినాలి. ప్లస్ ప్రభు ఫీలింగ్ 100% అది. భగవాన్ ప్రేమతో, ఫీలింగ్‌తో చేయాలనమాట. సాధ్యమైనంత వరకు అది కూడా డిఫికల్ట్. కానీ ఎంత సాధ్యమైతే అంత. దీంట్లో ఒక మంచి మాట చెప్పారు ప్రభు. కేవలం నామ సంకీర్తన ద్వారానే సాంఖ్యయోగ ధ్యానాన్ని సాధన చేసే పద్ధతిని హ్మ్. చైతన్య మహాప్రభు మాలాంటి సామాన్యుల కొరకు ఏర్పాటు చేయడం జరిగిందంటేనే, ఇప్పుడు మాతాజీ అడిగినట్టు ఆత్మ ఎవరు అనేదానికి, హ్మ్. నేనే ఆత్మనని ధ్యానం చేయాలా అనేదానికి నాకు ఇది సమాధానం అనిపించింది ప్రభు. యెస్. ప్లస్ ఇది ముఖ్యంగా ఏందంటే, మా యొక్క సౌత్ సైడ్ ఏందంటే, హూ యామ్ ఐ అంటే ఆ యొక్క రమణ మహర్షుల వారు చెప్పింది ఏదైతే ఉంటదో, దాన్ని మాకు కొంత ఈ సౌత్‌లో ఉంటాం గదా! దాని ఆ యొక్క ప్రవచనాలు అనేవి తగులుతూ ఉంటాయి ప్రభు మాకు. హ్మ్. హూ యామ్ ఐ అనేది. అందుకే ఆ విధంగా ఆత్మ అనే శోధన అనేది నాకు గూడా ఆ యొక్క హూమ్ ఐ యామ్ దాని ద్వారానే నేను ఇక్కడి దాకా రాగలిగాను. ఆ యొక్క ప్రవచనాలు విని అసలు దీనికి అల్టిమేట్ మరి ఇప్పటికి నాకు ధ్యాన స్థితి కలవట్లేదు. హ్మ్. ఏమిటిది? ఈ విధంగా బయటపడాలంటే ఏం చేయాలి? అనేది హ్మ్. ఈ యొక్క చిత్త మార్జన విధానం అంటే చైతన్య మహాప్రభు ప్రవేశపెట్టిన ఈ యొక్క చిత్త మార్జన విధానం చాలా బాగా ఉపయోగపడ్డది బాబు. హ్మ్. నేను ఆత్మ అనే ప్రతి క్షణాన్ని ఆయన యొక్క సేవకుడిని ఈ ఆత్మ అనేది హ్మ్. అనేది నాకు చాలా బాగా ఉపయోగపడ్డది ప్రభు. థాంక్ యూ ప్రభు. ఓకే ప్రభు. థాంక్ యూ. ఇంకోటేంటంటే మనం ఈ భక్తి జీవితంలోకొచ్చిన తర్వాత ఆహ్, ఈ మాయవాద ఫిలాసఫీ వినకూడదనమాట. మాయవాద ఫిలాసఫీ వింటే ఏమవుతుందంటే మన యొక్క భక్తి జీవితం కూడా చెడిపోతుంది. సో, అవును ప్రభు. మాయవాద భాష్య సునే హై సర్వనాశ్. అవును. సో, మనము చాలా జాగ్రత్తగా ఉండాలనమాట. ఎవరన్నా మనము ఇతరత్రా వాళ్ళతో వీళ్ళ ద్వారా కొన్ని ప్రవచనాలు విన్నప్పుడు వాళ్ళు హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు యెస్ ప్రభు. డివోటీసా? వాళ్ళ యొక్క గురువెవరు? వాళ్ళ యొక్క టీచింగ్స్ ఏంటి? అవి తెలుసుకోవాలనమాట. అట్లా కాకుండా మనము వాళ్ళయి వింటే మనకు ఆల్రెడీ ఉన్న భక్తి కూడా పోతుంది. సో, అదొకటి అవును జాగ్రత్తగా ప్రభు. తీసుకోవాలి. ట్రూ. నేను దీనిలోకి రావడానికి ముందు ఒక 3 ఇయర్స్ దీని మీద స్టడీ చేసి ఉంటాను ప్రభు. అన్నిటి మీద స్టడీ చేసి హ్మ్. ఆల్‌మోస్ట్ ఇది ఫైనలు. మనకు సామాన్యులకైనా ఈ మంత్రం చదివితే ఇది అపరాధం అయితది. ఇవి హ్మ్. చదివితే ఇది అపరాధం పడతది అనే ఈ యొక్క కాన్సెప్ట్ బాగుండేది. ఈ శ్రద్ధగా చదవాల గాయత్రి మంత్రం ఉన్న ఎగ్జాంపులు. హ్మ్. లేకపోతే లలిత సహస్రం ఉన్నది. హ్మ్. అది ఒక ఉచ్చారణ దోషం ఏదైనా గూడా ఒక అర్థం మారిపోతది. ఉచ్చారణ హ్మ్. దోషంతోని. లలితా సహస్రనామంలో. అందుకే హ్మ్. భయంగా అది చదవొద్దు చదివేటప్పుడు చాలా అపరాధాలుంటాయి జాగ్రత్త అని ఇట్లాంటివి విన్నామన్నట్టు. హ్మ్. కానీ హరే కృష్ణ మహామంత్రం చైతన్య మహాప్రభు ఆ యొక్క అప్పుడున్న కాలంలో వాళ్ళెవరైతే విరోధించిల్లో వాళ్ళని కాదని హరే రామ అనకుండా హరే కృష్ణ అని ముందు మొదలుపెట్టి చాలా హ్మ్. బాగా చెప్పారు ప్రభు. నాకు చాలా ఈ విషయాల మీద హ్మ్. చిత్తం అనేది ఎట్ల విధంగా నిలబడతది, ఇవన్నీ విషయాలు చాలా బాగా ఉపయోగపడ్డాయి ప్రభు. థాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థాంక్ యూ. హరే కృష్ణ. అప్పటినుంచే నిరాకారవాదం గాని, ఇవన్నీ గాని ఏది హ్మ్. వినడం లేదు, హ్మ్. చదవడం లేదు ప్రభు. యెస్ థాంక్ యూ మాతాజీ. ప్రభు. ఓకే. థాంక్ యూ. యాహ్! ఓకే. హరే హరే కృష్ణ ప్రభుజీ. యెస్ మాతాజీ. ప్రభుజీ భాగవతం శ్లోకాలు మేము చదువుతా ఉంటాం రోజు. హ్మ్. అది ఉచ్చారణ దోషం అనేది మనకు వస్తుందా ప్రభుజీ? లేదు మాతాజీ. మిస్టేక్ అవుతా అటువంటి ఉంటుంది. టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. కృష్ణ భగవానుడు భావగ్రాహి జనార్దన. రైట్? మనం ఏ విధంగా పలికినా గూడా ఆహ్, కృష్ణ మన యొక్క ఇంటెన్షన్ చూస్తాడు. సో, మీరు భాగవతం చదివేటప్పుడు ఆ శ్లోకాలు సరిగ్గా రాకపోయినా సరే,
సరిగా ఉచ్చారణ చేయకపోయినా సరే దాంట్లో ఏమి కీడు లేదు. ఎందుకంటే మీరు అమల పురాణ గ్రంథాన్ని చదువుతున్నారు. రెండోది కృష్ణే స్వాధామోపగతే ధర్మజ్ఞానాదిభిస్సహ కలౌనష్ట దృశామేష పురాణార్కోదునోదిత. సో కృష్ణ భగవానుడు వెళ్ళిపోయిన తర్వాత ధర్మ జ్ఞానాదిభిస్సహ కృష్ణే స్వధామోపగతే, ఆయన స్వధామానికి వెళ్ళిపోయినప్పుడు ధర్మ జ్ఞాన కూడా ఆయనతో పాటు వెళ్ళిపోయాయి. ఈ కలియుగంలో కలౌనష్ట దృశామేష, ఈ కలియుగంలో మళ్ళీ మనకు లైట్ ఇవ్వడం కోసం, వెలుతురు ఇవ్వడం కోసం పురాణార్కో దునోదిత, మళ్ళీ కృష్ణ భగవానుడు ఏ రూపంలో వచ్చాడు? శ్రీమద్ భాగవతం రూపంలో వచ్చాడు. సో శ్రీమద్ భాగవతం పట్టుకొని మనం చదువుతున్నాము అంటే కృష్ణ మన ముందర కూర్చొని మనకు ఆ కథ చెప్తున్నట్టే. దానికి దీనికి తేడా లేదనమాట. సో అట్లా చాలా ప్యూర్ అనమాట ఆ గ్రంథం యొక్క గొప్పతనం. సో దాంట్లో ఉచ్చారణ దోషాలు ఏమీ ఉండవు మాతాజీ. సో ఆ టెన్షన్ ఏం పడకండి. మీరు చక్కగా చదువుకోండి. శ్లోకం చదివిన తర్వాత అర్థం చదువుకోండి. దాని తద్వారా మీకు అన్ని, ఇప్పుడు మంటలో పొయ్యి మండుతుంది అనుకోండి, చిన్న పిల్లవాడు తెలీదు, అసలు మంట అని కూడా తెలియదు, వెళ్ళి ఏలు పెడితే ఏముంది, కాలుతుంది, డెఫినెట్గా కాలుతుంది. అయ్యో చిన్నపిల్లాడు కదా, ఆయనకి తెలియదు కదా అని మంటేమి వదిలిపెట్టదు. సో భాగవతం కూడా అంతే. మనం దాన్ని పట్టుకున్నప్పుడు, మనం చదివేటప్పుడు డెఫినెట్లీ ఆ ప్యూరిటీ మనకు వచ్చేస్తుంది. ఆ యొక్క మనకు బెనిఫిట్స్ గ్యారంటీ వస్తాయన్నమాట. సో మనం భాగవతం ఏ రూపకంగా టచ్ చేసి చదువుకున్నా సరే మనకు ఆ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే మాతాజీ. ఓకే హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ఎస్ మాతాజీ, రాధా గౌరంగి మాతాజీ. మనం భగవద్గీత ఎందుకు చదవాలి ప్రభుజీ? చదివినంత దానికి ఇప్పుడు డివోటీ కార్ అనుకోండి, వాళ్ళది ఒక చిన్న క్వశ్చన్ ప్రభుజీ, భగవద్గీత ఎందుకు చదవాలి? చదివితే నాకు వచ్చే లాభం ఏంటిది? ఎస్ మాతాజీ. సో భగవద్గీత ఎందుకు చదవాలి అంటే అంటే ఇప్పుడు వాళ్ళు కాని డివోటీస్, ఇంకా కాని వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు అంటే, మీరు కారో ట్రక్కో ఏదో ఒకటి డ్రైవ్ చేసేటప్పుడు లైసెన్స్కి వెళ్తారు కదా. లైసెన్స్ వెళ్ళినప్పుడు పుస్తకం చదవాలి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేయాలి, లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయకుండా రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయాలి, లెఫ్ట్ టర్న్ అయినప్పుడు ఒక విధంగా వెళ్ళాలి, రైట్ టర్న్ అయినప్పుడు ఒక విధంగా వెళ్ళాలి, ఏది ఫ్రీ టర్న్ ఏది, ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి. రెడ్ లైట్ పడ్డప్పుడు ఆగాలి మనం, తర్వాత ఎల్లో అయినప్పుడు స్లోగా అవ్వాలి, గ్రీన్ అయినప్పుడు వెళ్ళిపోవాలి, ఇట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదవాల్సిన అవసరం ఏముంది? నేను ఏమి చదవకుండా డైరెక్ట్ నేను వెళ్ళిపోతాను అలాంటి మీరు బండి వేసుకొని వెళ్ళిపోయారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బండి నుంచి పడే ఛాన్స్ ఉంటుంది. రెండోది, పడ్డ తర్వాత ఎవరైనా పోలీసులు వాళ్ళు వచ్చేసి, ఏంటి నువ్వు ఈ డైరెక్షన్లో వచ్చావు, ఇది రాంగ్ కదా, నీకు తెలియదా అంటే, నాకు తెలియదండి బుక్ చదవలేదంటే వాళ్ళు ఏమీ యాక్సెప్ట్ చేయరు, తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. అట్లాగే మనం చిన్న మామూలు డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఒక పుస్తకం చదివి మనం వెళ్ళి ఎగ్జామ్ రాసి పాస్ అయితేనే లైసెన్స్ ఇస్తారు మనకు. అటువంటిది దేవాది దేవుడు ఎవరు, మనం ఎవరము, అసలు మనం ఎందుకు జన్మించామో, మనం చేయవలసిన పని ఏంటిది, అతాతో బ్రహ్మ జిజ్ఞాస, ఇవన్నీ తెలుసుకోవడం కోసం భగవద్గీత చదవాలి. సో ఇదంతా తెలుసుకుంటే ఇది మనకు భగవంతుడు ఇచ్చిన మాన్యువల్. సో దీన్ని చదివితే మనకు అసలు మనం ఎవరము, భగవంతుడు ఎవరు, మనకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, అవన్నీ అర్థమవుతాయి అన్నమాట. సో మనం బెనిఫిట్ కోసం చదవాలి. ఎస్పెషల్లీ మనం అందరం హ్యూమన్స్, మానవులం, జంతువులం కాదు. ఇప్పుడు ఒక పశువు దగ్గరికి వెళ్ళేసి భగవద్గీత పక్కకు పెట్టి ఒక కుక్క ఇది చదవండి, ఓ పిల్లి ఇది చదవండి అని చెప్తే వాళ్ళు చదవలేరు. మనం ఎన్నిసార్లు చెప్పినా చదవలేరు. సో మానవ జన్మలో ఆ తెలివితేటలు ఉన్నాయన్నమాట. సో అది అందుకని చదవాలి. సో ఎగ్జాంపుల్ చెప్తాను మాతాజీ, లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఎగ్జాంపుల్ చెప్తే. ఓకే ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. స్వరూప మాతాజీ, నిఖిత మాతాజీ, పద్మజ మాతాజీ, రాధికా మాతాజీ, దండవత్తున్నాం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. విజయ రఘునాథ్ ప్రభు, దండవత్తున్నాం. హరే కృష్ణ ప్రభు, దండవత్తున్నాం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? భగవద్గీత శ్లోకాలు చదువుదామా? ప్రభుజీ ఒక్క చిన్న, ఇది మాతాజీ అడిగినట్టు
అచిత్య భేద తత్వాన్ని కూడా ఎవరికైనా టక్కున మేము ఇస్కాన్ లో మేము ఫాలో అయ్యేది అని చెప్పడానికి అది కూడా కొంచెం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరు ప్రభు. ఎస్ ప్రభు. సో అచింత్య భేద అభేద తత్వ. అచింత్య అంటే ఏంటి? ఇన్కన్సీవబుల్. అంటే అది మనము ఊహించలేమన్నమాట. అది మనకు అంతు పట్టదనమాట. దాన్ని అచింత్య. సో అచింత్య అంటే ఒక సింపుల్ ఉదాహరణ చెప్పాలంటే, ఒక మర్రి చెట్టు ఒక చిన్న గింజలో అంత పెద్ద చెట్టు ఉంటుంది. ఆ గింజ నాటినప్పుడు అంత పెద్ద వృక్షంగా అవుతుందన్నమాట. అది ఎలా అవుతుంది? అచింత్య. రైట్? సరే, Yes. మనం ఇప్పుడు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. ఎక్స్పెరిమెంట్ చేసి ముందు ఆ గింజలో నుంచి ఒక చిన్న మొలక వస్తుంది. ఆ మొలకకు ఆకులు వస్తాయి. తర్వాత నీళ్లు పోస్తే అది బలంగా తయారవుతుంది. అలా అలా పెద్ద వృక్షం అవుతుంది. సో అది ఎక్స్పెరిమెంట్ వల్ల తెలుసుకోవచ్చు. కానీ ఈ మొత్తం సూర్యుడు, ఇప్పుడు సూర్యుడు సైన్స్ ప్రకారం ఏం చెప్తారు? సూర్యుడు అంటే సైన్స్ ప్రకారం ఏం ఒక చెప్తారు? కెమికల్ రియాక్షన్ అన్నట్టు ఏదో కొన్ని గ్యాసెస్ కలిసి హైడ్రోజన్ మండుతున్నాయి. గ్యాసెస్ కనెక్షన్. కొన్ని గ్యాసెస్ కలిసి మండుతున్నాయి అంటారు. ఆ గ్యాసెస్ ఎన్ని రోజుల నుంచి మండుతున్నాయి? అంత గ్యాస్ ఎక్కడుంది? రైట్? ఒకవేళ అది నిజమే అయితే మరి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఎందుకు? అందరికీ బిల్లు ఎందుకు కడుతున్నాం మనం, కరెంటు బిల్లు? ప్రతి ఒక్క సిటీ పైన ఒక చిన్న సూర్యగ్రహం తయారు చేస్తే అయిపోలే? సింపుల్, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది కదా. సో ఇది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఆ గ్యాసెస్ అన్నీ అలా అయిపోతుంటే ఎంత గ్యాస్ ఉంది ఈ బ్రహ్మాండంలో? అది ఆ టైంకే వచ్చి ఎలా మండుతుంది? ప్రతి 12 గంటలకి అది ఎందుకు ఆగుతుంది? మళ్ళీ తర్వాత 12 గంటలకు సూర్యోదయం ఎందుకు అవుతుంది? ఇదంతా క్లారిటీ 100% రాదనమాట. అచింత్య అంటే ఇప్పుడు భూగోళంతో పోలిస్తే సూర్యగ్రహం చాలా చాలా పెద్దది. ఈ భూగోళమే ఇంత పెద్దది. ప్లస్ ఈ భూమి, నక్షత్రాలు, ఇంత పెద్ద బ్రహ్మాండము ఇదంతా ఎవరు సృష్టించారు? ఇది ఇన్కన్సీవబుల్. మనకి అంతు చిక్కదనమాట. సో అది. సో అచింత్య అంటే ఇన్కన్సీవబుల్. అచింత్య అంటే అంతు చిక్కదు. భేద అభేద తత్వ అంటే ఒకే మాటలో భేదం ఉంది, అభేదం ఉంది, రెండు ఉన్నాయి. ఏంటది? మనం ఒకటేసారి ద్వైత అద్వైత. సో శంకరాచార్య వచ్చేసి అద్వైత ఫిలాసఫీ చెప్పారు. తర్వాత మళ్ళీ మధ్వాచార్య వచ్చేసి, రామానుజాచార్య వచ్చేసి, వైష్ణవాచార్యులు వాళ్ళు వచ్చేసి ద్వైత ఫిలాసఫీ చెప్పారు. చైతన్య మహాప్రభు ఏం చెప్పాడు? రెండు ఒకటే. ఒకేసారి మీరు ద్వైత మళ్ళీ అద్వైత. అయితే ఎట్లా? భగవంతునితో మనం సేమ్ అంటాడు. ఒకేసారి మనం భగవంతునితో సేమ్, మళ్ళా సేమ్ కాదు. దానికి ఉదాహరణ ఏం చెప్పారంటే, మీరు ఒక సముద్రాన్ని తీసుకుంటే ఒక డ్రాప్ వాటర్ తీసుకొని, ఒక చుక్క నీటి తీసుకొని నాలుక మీద వేసుకుంటే ఉప్పీసం ఉంటాయి. సో మీరు సముద్రాన్ని టేస్ట్ చూశారు. సముద్రం యొక్క క్వాలిటీ ఏంటిదనేది మీకు అర్థమైపోయింది ఒక్క చిన్న చినుకు నాలుక మీద వేసినప్పుడు. కానీ సముద్రం చాలా పెద్దది, ఈ చినుకు చాలా చిన్నది. అట్లాగే భగవంతుడు, మనము క్వాలిటీలో ఒకటే. భగవంతుడికి ఇండిపెండెన్స్ కావాలి, మనకు ఇండిపెండెన్స్ కావాలి. ఆయనకి ఇండిపెండెన్స్ ఉంది, మనకు కూడా ఇండిపెండెన్స్ ఉంది. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, అవన్నీ ఏం చేయాలనేది మనకి ఆ ఇండిపెండెన్స్ ఇస్తారనమాట. సో భగవంతుడికి కొన్ని ఇష్టాలున్నాయి, మనకు కొన్ని ఇష్టాలున్నాయి. సో ఇట్లా క్వాలిటీస్లో కొన్నిట్లలో మనం సేమ్ విత్ కృష్ణ. అట్ ద సేమ్ టైం కృష్ణ అనంతుడు, సముద్రం అంతటి అనంతుడు, మనము ఆ నీటి బిందువు అంతా చిన్న జీవులం అనమాట. మనం చాలా సూక్ష్మ జీవులం. కృష్ణతో ఈక్వలే, కానీ మనం ఆ బిందువు ద్వారా కృష్ణ అనంతుడు, మనము ఇది అచింత్య భేద ఫిలాసఫీ. ఒకేసారి ఒకటి, ఒకేసారి రెండు, ఒకేసారి ద్వైత అద్వైత. సో ఎస్, భగవంతుడికి మనం సేమ్ ఎందులో? క్వాలిటీలో, కానీ క్వాంటిటీలో డిఫరెంట్. అది అచింత్య భేద తత్వం. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ. ప్రభుజీ ఇంకా చిన్న క్వశ్చన్ ప్రభుజీ. ఎస్ ఎస్. రేపు వినాయకుడిని వెల్కమ్ చేస్తున్నారు ప్రభుజీ. వినాయకుడిని డివోటీ ఎలా, ఇప్పుడు ఇంట్లో విగ్రహం అత్తగారి నుంచి వచ్చింది ప్రభుజీ, వినాయకుడిని మేము ఇంట్లో తీసుకుంటే ఎలా తీసుకోవాలి? ఏ ఆలోచనలు ఉండాలి వినాయకుడిని మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు? భక్తి గురించి చేసుకోవాలా లేకుంటే
ఇంకా వేరే వేరే కోరికలన్నీ ఉంటాయి కదా ప్రభుజీ. అవి కాకుండా ఓన్లీ భక్తి కోసమే మనం ప్రేయర్ చేసుకోవాలి ప్రభుజీ. ఎస్. ఓకే. సో డివోటీస్ వినాయకుడి పూజ చేయవలసిన అవసరం లేదు. కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీరన్నట్టు అత్తగారింటి నుంచి విగ్రహాలు వచ్చాయన్నారు. సో అట్లా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా వచ్చాయనుకోండి, పెట్టండి, విగ్రహం పెట్టండి. తర్వాత ముందు కృష్ణకి నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టి, ఆ నైవేద్యం పెట్టిన తర్వాత వినాయకుడికి పెట్టండి. వినాయకుడు చాలా హ్యాపీ అవుతాడనమాట. కృష్ణ ప్రసాదం వస్తుంది నాకు అని చెప్పేసి. సో కృష్ణ భగవానుడు తీసుకున్న తర్వాత వచ్చే ప్రసాదం ప్రసాదం మన వినాయకుడికి పెడితే డైరెక్ట్ వినాయకుడు పూజ చేసిన దానికంటే ఆయన ఎక్కువ సంతోషపడతాడు. అదొకటి. రెండోది, ఈ వేదాలు, తర్వాత శ్రీమద్ భాగవతం, ఉపనిషత్తులు ఇవన్నీ వ్యాసదేవుడు డిక్టేట్ చేస్తున్నాడు, నోట్లో నుంచి చెప్తున్నాడు. అప్పుడు రాసిందంతా ఎవరు? గణేష్, గణపతి వారు. గణపతి. గణపతి. సో మనం చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఓ గణేష, మీరు అవన్నీ చేతితో రాశారు, మీరు ఇవన్నీ రాశారు కాబట్టి ఈరోజు మాకు ఈ పుస్తక రూపంగా ఇది ఉంది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్, ఇంత ఇంత మంచి కార్యం మీరు చేశారు అని కృతజ్ఞతతో మనం పూజ చేయొచ్చు. అది రెండోది. సో ప్రసాదం కృష్ణకు పెట్టి వినాయకుడికి పెట్టండి. తర్వాత మీకు కృష్ణ బుక్లో శమంతకమణి పాస్ట్ టైం ఉంటుంది. ఒక చాప్టర్లో శమంతకమణి ఒక పాస్ట్ టైం కృష్ణ బుక్లో ఉంటుంది అనమాట. సో అది చదవండి. బయట పుస్తకాలు ఉంటాయి, అవి కాకుండా శమంతకమణి పాస్ట్ టైం చదివి పూజ చేసుకోండి. కోరికలు శ్రీమద్ భాగవతంలో ఏమంటున్నారు? అకామ సర్వకామో వా మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పరమం పరం. అకామ, అసలు మీకు ఏ కోరికలు మాతాజీ లేకున్నా సరే. ప్రభుజీ క్లాస్ వస్తుంది, అటెండ్ అవ్వమని చేశాను మాతాజీ. అచ్యుత్ కుమార్ ప్రభు క్లాస్. అవును మాతాజీ, సారీ. అకామ సర్వకామోవా, మనకు అకామ అంటే ఏ కోరికలు లేకున్నా సరే, సర్వకామోవా అన్ని కోరికలు ఉన్నా సరే కృష్ణకి ప్రే చేయండి. సో మనకి ఏ కోరికలు ఉన్నా కృష్ణకి చెప్పుకోవచ్చు. ఒకవేళ అకామ అయినా సరే, అన్ని సర్వకామ అయినా సరే, అన్ని కోరికలు ఉన్నాయి. మోక్షకామ, నాకు ఇవన్నీ కాదు, మోక్షం కూడా కావాలని నన్ను కోరిక ఉందనుకోండి, అది కూడా కృష్ణకి చెప్పండి. సో మనం ఏదైనా కృష్ణకి చెప్పుకోవాలి. సో ఇంకోటి బ్రహ్మ సంహితలో ఏం చెప్తారు? ఆ శ్లోకం చూపిస్తాను మీకు. ఇది బ్రహ్మ సంహిత 5వ చాప్టర్ 50వ శ్లోకం. యత్పాదపల్లవయుగం వినిధాయ కుంభా ద్వంద్వే ప్రణామ సమయే స గణాదిరాజా విజ్ఞాన్ విహంతుమలమస్య జగత్రయస్య గోవిందమాది పురుషం తమహం భజామి. ఇక్కడ ఏమంటున్నాడు? యత్పాద పల్లవ యుగం వినిదాయ కుంభ. ఓ కృష్ణ, ఓ గోవింద, మీ యొక్క మీ యొక్క పద్మముల వంటి మీ యొక్క పాదాలను వినిధాయ కుంభ. ఈ వినాయకుడు ఏం చేస్తున్నాడట? ఆయనకు ఆయన ఏనుగు తలలో 2 తుములాయిలాగా ఉంటాయన్నమాట. ద్వంద్వే ప్రణామ సమయే సగనాది రాజా. ఈ గణాది రాజా ఏం చేస్తున్నాడు? గణేశుడు ద్వంద్వే ప్రణామ సమయమే, ఆయనే మీకు నమస్కరించేటప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయనకి ఏనుగు తలపైన 2 తుములాయిలు ఉంటాయన్నమాట. ఆ కుంభ వాటి మీద కృష్ణ భగవానుడి పాద పద్మాలను ఉంచుతాడనమాట. పెట్టి ఆయన ప్రే చేస్తున్నాడు. విజ్ఞాన్ విహంతు మలమస్య జగత్రయస్య. ఏమని ప్రార్థిస్తున్నాడు? ఓ నరసింహస్వామి, ఓ కృష్ణ, ఈ అందరికీ విజ్ఞానం తొలగించే కేపబిలిటీ నాకు ప్రసాదించండి. జగత్రయస్య, ఈ 3 లోకాలను ఉద్ధరించే గోవిందమాది పురుషం తమహం భజామి. ఓ గోవిందం, ఓ గోవింద, ఆది పురుష, మీరు ఆది అందరికంటే మొదలు ఉన్న పర్సన్, ఆది. తమహం భజామి, మీకు నేను నమస్కారం చేయుచున్నాను. ఇట్లా ప్రేయర్ చేస్తున్నాడు అంటే. సో గణాది రాజా, గణాది రాజా అంటే గణపతికి ఇంకో పేరేంటి? గణాది రాజా.
అంటే గణేష్ అంటే గణాలకు ఈశ్వరుడు, అన్ని గణాలకు అధిపతి ఆయనే. ప్లస్ విజ్ఞానం తొలగిస్తాడు. సో విజ్ఞానం తొలగించే బలం ఎక్కడి నుంచి వస్తుంది గణేష్కి? నరసింహస్వామి దగ్గర నుంచి వస్తుంది, కృష్ణ నుంచి వస్తుంది, గోవిందుడి నుంచి వస్తుంది. సో మనం డైరెక్ట్గా గోవిందుని ప్రార్థించామనుకోండి ఇంకా బెటర్ అట్లా. సో ఇవి మనము గుర్తుకుంచుకొని ఇలా ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. ఓకేనా మాతాజీ? థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సుధా మాతాజీ దండవత్ ప్రణామం. విక్రమ పరమేశ్వర ప్రభువు ఈ తెలుగులో పంపించారు. ముల్లోకములలోని సమస్త విఘ్నములను వినాశనము చేయు శక్తిని పొందుట కొరకై గజముఖుడైన శ్రీ గణేశుడు ప్రణమిల్లు సమయమున ఎవని పాదపద్మమును తన 2 కుంభ స్థలముల యందు ధరించునో అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజించుచున్నాను. సో గణేష్ కూడా, గణపతి కూడా కృష్ణ నుంచే వస్తాయి పవర్స్. సో వీళ్ళెవ్వరూ ఏ దేవతలు కూడా ఇండిపెండెంట్ కాదు, అందరూ కృష్ణ భగవాని ఆధ్వర్యంలో పనిచేసే వాళ్ళే అట్లా. ఓకే, ఇంకా ఏమైనా ప్రశ్నలు? సో మనం లాస్ట్ టైము 34వ శ్లోకం దగ్గర ఆగాము. కొన్ని శ్లోకాలు చదువుతాం అయితే. 3:34. సో ఒక 3 శ్లోకాలు చూద్దాం. మనము ఇంతకుముందు చూసిన ఇవి మళ్ళీ తెలుసుకుందాం ఒకసారి. 30వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? 3:30లో మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశైర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. కావున ఓ అర్జున, నన్ను గూర్చిన సంపూర్ణ జ్ఞానము కలవాడై ఫలాపేక్ష మరియు మమత్వము విడిచి కర్మలన్నింటినీ నాకు అర్పించి మాంద్యమును వీడి యుద్ధము చేయము. సో ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు? నేను ఇప్పుడు యుద్ధం చేయను అని బాణాలు పక్కకు పెట్టేసి వీళ్ళందరూ నా చుట్టాలు బంధువులు అంటున్నాడు కదా. సో ఇప్పుడు అంతా చెప్పాడు. 2వ చాప్టర్ అంతా నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మతో జ్ఞానం అంతా చెప్తాడు. ఫస్ట్ చాప్టర్ అంతా అర్జునుడి విషాద యోగ, ఆయన యొక్క ప్రాబ్లమ్స్ చెప్తాడు. నాకు యుద్ధం చేయాలని లేదు, ఎదుట అందరూ నా యొక్క అన్నదమ్ముళ్ళు, తర్వాత నా యొక్క గురువు ద్రోణాచార్యుడు ఉన్నాడు, పితామహ భీష్ముడు ఉన్నాడు, సో నేను యుద్ధం చేయను అని ఫస్ట్ చాప్టర్లో అంటాడు. 2వ చాప్టర్లో కృష్ణ ఎప్పుడైతే అర్జునుడు శరణు తీసుకుంటాడో ఆయన మొత్తం ఆత్మతత్వ జ్ఞానం బోధించి ఇప్పుడు కర్మయోగాకు వచ్చాం మనం. సో కర్మయోగ చాప్టర్లో చెప్తున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? కావున ఓ అర్జున, నన్ను గూర్చిన సంపూర్ణ జ్ఞానము కలవాడై, అంటే నేను చెప్పినంత తెలుసుకొని నా గురించి సంపూర్ణ జ్ఞానవంతుడు, అన్ని తెలిసి నా గురించి తెలిసిన వాడై ఫలాపేక్ష మరియు మమత్వం విడిచి, ఫలము యొక్క ఆపేక్ష అంటే యుద్ధం జరిగితే ఏమవుతుంది, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరు బ్రతుకుంటారు, ఎవరు చనిపోతారు, ఇదంతా ఫలాపేక్ష. మనం బిజినెస్ పెట్టినప్పుడు లాస్ వస్తుందా, నష్టం వస్తుందా, తర్వాత ఉద్యోగం ఇంటర్వ్యూ చేసేటప్పుడు జాబ్ వస్తుందా రాదా, ఏదన్నా కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడు ఇది సఫలీకృతం అవుతుందా, చెడిపోతుందా ఈ కార్యక్రమం, ఇట్లాంటి ఫలాపేక్ష మనకు ఉంటుంది. ఆ అపేక్షను వదిలేయండి అంటున్నాడు. మరియు మమత్వం విడిచి, మమత్వం అంటే ఏంటి? మమత్వం, నేను, దీనికి అధికారి నేను, ఇదంతా మమత్వం. నేను, నా భార్య, నా పిల్లలు, నా దేశం, నా రాజ్యం, నా సిటీ, నా కులం, ఇదంతా మమత్వం. సో ఈ మమత్వం అది విడిచిపెట్టాలి, ప్లస్ స్వామి భావం కూడా విడిచిపెట్టాలన్నమాట. ప్రొప్రైటర్షిప్, మమత్వం అంటే మెయిన్లీ స్వామి భావం. ఈ ఫ్యామిలీకి నేను యజమాని, ఈ ఇంటికి నేను ఇల్లాలని, ఈ పిల్లలకు నేను తల్లిని తండ్రిని, ఇదంతా మమత్వం. ఇటువంటి మమత్వం కూడా విడిచిపెట్టాలన్నమాట. కర్మలన్నింటినీ నాకు అర్పించి,
మన యొక్క ప్రతి కర్మలన్నీ కృష్ణకు అర్పించాలన్నమాట. మాంద్యము వీడి. మాంద్యం అంటే ఏంటి? లెథార్జీ, లేజినెస్, బద్ధకం ఇదంతా వదిలేసి ఫైట్, యుద్ధం చెయ్యి అని చెప్తాడు. 31 ఏమే మతం ఇదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో సూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. నా ఆజ్ఞానుసారము తమ కర్మములను నిర్వహించుచు శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయ రహితులై అనుసరించువారు కామ్యకర్మ బంధముల నుండి విడివడగలరు. సో కృష్ణ ఏమంటున్నాడు? ఓకే, ఇవన్నీ చెప్పాము. ఇవన్నీ చెప్పిన తర్వాత ఏంటి? కొందరు ఏం చేస్తారు? నా ఆజ్ఞానుసారం కృష్ణ అంటున్నాడు, నేను ఆజ్ఞాపించిన విధముగా ఎవరెవరైతే వాళ్ళ కర్మలు చేస్తూ శ్రద్ధతో ఈ ఉపదేశాన్ని అసూయత రహితులు, ఈ ఉపదేశం అంటే కృష్ణ భగవానుడు ఇచ్చిన ఈ భగవద్గీత ఉపదేశాన్ని స్వీకరించి అసూయ రహితులై, అసూయ లేకుండా, భగవంతుని మీద, భగవంతుని యొక్క వాక్యాల మీద అసూయ లేకుండా ఎవరైతే అనుసరిస్తారో, భగవంతుడు చెప్పినట్టుగా చేస్తారో వాళ్ళకి ఏమవుతుందట? కామ్యకర్మ బంధనముల నుండి విడివడగలడు. కామ్యకర్మ బంధనం అంటే ఏంటి? ప్రతి ఒక్కరికి ఈ కామ్యకర్మలు చేయాలని కోరిక ఉంటుంది. ఏంటది? కామ్యకర్మ అంటే ఏంటి? కష్టపడి ఏదైనా సాధించాలి, లేదా ఒక పూజ చేసి ఈ ఫలితం నాకు రావాలి. ఆ పూజ చేయడానికి కూడా కష్టపడాలి, డబ్బు కట్టాలి, కొన్ని వస్తువులు తీసుకురావాలి, శ్రద్ధతో పూజ చేయాలి. ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఏదో కోరిక తీర్చుకోవడానికి కోసం. సో ఇది కామ్యకర్మ అంటే ఏదో కోరిక ద్వారా ఒక పని చేసి అది సాధించడం, అది కామ్యకర్మ. దాంట్లో నుంచి బయటికి రావడం కూడా చాలా కష్టం. అయితే ఎవరైతే కృష్ణ భగవానుని ఉపదేశాన్ని అలాగే పాటిస్తూ అసూయ లేకుండా పాటిస్తున్నారో వాళ్ళు ఈ బంధనం నుంచి విడిపడతారు, కామ్యకర్మ బంధనం నుంచి విడిపడతారు. లేకపోతే ఏమవుతుంది? చాలా మంది పుణ్యకార్యాలు చేసుకుంటూ, మంచి వాళ్ళందరూ పుణ్యకార్యాలు చేస్తూ చేస్తూ వెళ్ళిపోతారు. వాళ్ళకి సహాయం చేస్తారు, వీళ్ళకి సహాయం చేస్తారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయించారు, వీళ్ళకి పెళ్ళిళ్ళు చేయిస్తారు, వాళ్ళ పిల్లలకి ఉద్యోగం ఇప్పిస్తారు, వాళ్ళకు కొంచెం డబ్బు ఇచ్చి హెల్ప్ చేస్తారు, వాళ్ళకి భోజనం పెడతారు, వీళ్ళ ఆకలితో వస్తే వీళ్ళకి భోజనం పెడతారు. ఇవన్నీ కూడా ఫ్రూటివ్ యాక్టివిటీస్, కామ్యకర్మ. ఇవన్నీ వీటన్నిటితో కూడా బంధనం ఉంటుంది. ఎందుకు? ఈ పుణ్యం మళ్ళీ తీర్చుకోవడానికి మళ్ళీ పుట్టాలి. 32 ఏత్వేతత్ అభ్యసూయంతో నానుతిష్టంతి నే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన్ అచేతసః. కానీ అసూయతో ఈ ఉపదేశములను మన్నింపక అనుసరింపని వారు జ్ఞానరహితులుగాను మూఢులుగాను పూర్ణత్వము పొందు యత్నములో నాశము నొందిన వారుగా భావింపబడుదురు. అట్లాగే మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఎవరైతే నేను చెప్పిన ఉపదేశాన్ని అసూయ లేకుండా పాటిస్తారో వాళ్ళు కామ్యకర్మ నుంచి, బంధనం నుంచి విముక్తులవుతున్నారు. కానీ ఇదంతా విన్నాక, ఓ భగవద్గీత చాలా బాగా చెప్పాడు కృష్ణాక, నేనెందుకు చేయాలి? నేను చేయను, నేను పాటించను అని అసూయతో ఈ ఉపదేశాన్ని మన్నింపక, కృష్ణ ఇచ్చిన ఈ ఉపదేశాన్ని మన్నించకుండా అసూయతో ఎవరైతే అలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళు ఏమవుతారంట? జ్ఞానరహితులు, అంటే వాళ్ళకు జ్ఞానము నశించిపోతుంది. మూఢులు అంటే మూర్ఖులుగా తయారవుతారు. పూర్ణత్వము పొందు యత్నములో నాశము పొందిన వారుగా భావింపబడుతుంది. అంటే వాళ్ళు ఏదన్నా ఒకటి వాళ్ళ లైఫ్‌లో సక్సెస్‌ఫుల్‌గా చేసుకుందామని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ పూర్ణత్వం పొందలేరు వాళ్ళు. పూర్ణత్వము నాశనం అయిపోతుంది వాళ్ళకి. సో అట్లా అంటే ఎవరన్నా ఈ భగవద్గీత మనం ఇచ్చి కూడా కొన్ని మంచి మాటలు చెప్పి ఇది చేయండి, భగవద్గీత ఫాలో కండి అని మనం చెప్పామనుకోండి, భగవంతుడు ఈ విధంగా చెప్పాడని, ఇట్లా వింటారు, మళ్ళీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. వాళ్ళ ఈ కేటగిరీ అన్నమాట. సో వాళ్ళకి ఏమవుతుంది? జ్ఞానరహితులు, మూఢులు, పూర్ణత్వం పొందకుండా అందులో నాశనం జరుగుతుంది. వాళ్ళ పూర్ణత్వము సఫలీకృతం కాదు ఏది. 33 సదృశం చేష్టతే స్వస్య ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. జ్ఞానవంతుడైన మనుజుడు సైతం తన గుణమును అనుసరించే కర్మ వనరించును.
ఏలయన ప్రతి ఒక్కరూ త్రిగుణముల నుండి తాము పొందిన స్వభావమునే అనుసరింతురు. అట్టి ఎడ నిగ్రహం ఏమి చేయగలదు? సో ఇక్కడ అర్జునుడికి కృష్ణ ఏం చెప్తున్నాడంటే, ఎవరైనా ఎంత మంచి జ్ఞానవంతులైనా సరే, వాళ్ళకు ఏది వాళ్ళు వాళ్ళ నేచర్ ఎటువంటిదో, కొందరు నేచరు అందరికీ హెల్ప్ చేయాలనే నేచర్ కొందరికి ఉంటుంది. బుక్స్ చదివే నేచర్ కొందరికి ఉంటుంది. సో వాళ్ళకొచ్చిన నేచరు బట్టే వాళ్ళ జ్ఞానవంతుడైన ఎటువంటి వాడైనా సరే వాళ్ళకు తన గుణము అనుసరించే కర్మ చేస్తారు. వాళ్ళ గుణాన్ని అనుసరించే వాళ్ళకొచ్చిన గుణాలను. ఎట్లా? ప్రతి ఒక్కరూ ఈ త్రిగుణముల నుండి తాము పొందిన స్వభావమే అనుసరిస్తున్నారు. సో ప్రకృతి త్రిగుణాలు మనం చాలాసార్లు చదివాం. సత్వగుణ, రజోగుణ, తమోగుణ. సత్వగుణ అంటే శాస్త్రాలు చదువుకోవాలి, నలుగురికి శాస్త్రాలు చెప్పాలి, దానం తీసుకోవాలి, దానం ఇవ్వాలి. అన్ని సత్వగుణ యాక్టివిటీస్. రెండోది ప్యాషన్ అంటే రజోగుణం. అంటే నేను ఇది సాధించాలి, నేను పైకి రావాలి, నేను ప్రమోషన్ తీసుకోవాలి, నేను విదేశాలకు వెళ్ళాలి, డబ్బు సంపాదించాలి, ప్యాషన్. ఇది రజోగుణం. తమోగుణం అంటే మందు తాగాలి, మాంసాహారం తినాలి, బద్ధకము, నిద్రపోవాలి, ఎక్కువసేపు పడుకోవాలి, ఇదంతా తమోగుణం. ఈ ప్రకృతి త్రిగుణాల నుండి పొందిన స్వభావమునే వాళ్ళు ఎవరైనా అందరూ అనుసరిస్తున్నారట. అప్పుడు ఈ నిగ్రహం చేసినా కూడా ఏం లాభం? ఎట్లాగో త్రిగుణాల ద్వారా మళ్ళీ నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తావు. అంటే ఇండైరెక్ట్‌గా ఏం చెప్తున్నాడు అర్జున, నువ్వు క్షత్రియుడివి. ఇప్పుడు నువ్వేమంటున్నావు? నేను ఇదంతా వదిలేసి హిమాలయాస్‌కెళ్ళి ఒక బ్రాహ్మణుడిలాగా కూర్చొని తపస్సు చేస్తాను. హ్మ్. ప్రకృతి త్రిగుణాల ద్వారా వచ్చిన నీ నేచరు ఇంకా పోదు. అట్లాగే ఉంటుంది అంటున్నాడు. సో ఇక్కడ వరకు లాస్ట్ వీక్ చదివాము. ఇప్పుడు 34వ శ్లోకం. ఓకే. నిఖితా మాతాజీ మీరు చదువుతారా? మ్యూట్‌లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. తను మా పాప ఇవాళే యాడ్ అయింది, తనకి ఓకే. సో తెలియదు. రాధికా మాతాజీ మీరు చదవండి. ఓకే. హరే కృష్ణ. ఇంద్రియ స్వేంద్రియ స్వార్థే రాగద్వేష మాతాజీ కాలని రిపీట్ చేద్దాం. ప్రభుజీ. కాలని రిపీట్ చేద్దాం. ఇంద్రియస్యేంద్రియస్యార్థే ఇంద్రియాన్ స్వేంద్రియార్థ స్వార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నావశం ఆగచ్చేత్ తయోర్నావశమాగచ్చేత్ తౌ హ్యస్యా పరిపంతినౌ. తౌ హస్యా పరిపంతినౌ. There are principles to regulate attachment and aversion pertaining to the senses and their objects. One should not come under the control of such attachment and aversion because they are stumbling blocks on the path of self-realization. చదవండి మాతాజీ. ఇంద్రియాలకు ఇంద్రియ విషయాలకు సంబంధించిన రాగద్వేషాలను క్రమపరచడానికి నియమాలు ఉన్నాయి. ఆత్మానుభూతి మార్గంలో ఆటంకాల వంటివి కనుక అట్టి రాగద్వేషాలను మనిషి వశుడు కాకూడదు. భాష్యం చదవండి. చాలు మాతాజీ. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇంద్రియములు మరియు ఇంద్రియార్థములు. సో ఇంద్రియాలంటే ఏంటి? ఎగ్జాంపుల్ కళ్ళు, చెవులు, మన యొక్క చర్మము, తర్వాత మన యొక్క నాలుక, మన యొక్క చెవులు. సో అవన్నీ ఇంద్రియాలు. ఇంద్రియార్థాలు ఏంటి? ఈ ఇంద్రియాలు వేటి మీద భోగవాంఛ చేస్తున్నాయో అది ఇంద్రియార్థాలు. ఫర్ ఎగ్జాంపుల్ నాలుక ఏమనుకుంటుంది? నేను గులాబ్ జామున్ తినాలి, స్వీట్ తినాలి, ఈ ఆహారం తినాలి, ఆ ఆహారం తినాలి. లేదా నాలుకకి ఇంకొక ఇంద్రియ భోగం ఏంటి? చాడీలు చెప్పాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఈ విషయాలు మాట్లాడాలి, ఆ విషయాలు మాట్లాడాలి, ఇట్లా. సో ఇది ఇంద్రియార్థం నాలుకకి. కళ్ళకేంటి? ఏదో ఒక చూడాలి, ఏదో ఒక టీవీ సీరియల్ చూడాలి, సినిమా చూడాలి, అట్లా. సో ఇట్లా ఇంద్రియాలు మరియు ఇంద్రియార్థంలో ఎడ కలుగు రాగద్వేషములు. ఒకటి రాగం అంటే ప్రేమ. ప్రేమ అంటే కరెక్ట్గా ఆ వర్డ్ కాదు, నిజంగా ఇష్టం. ఓ ఇది నాకు ఇష్టం, ఇది నాకు అయిష్టం.
సో రాగద్వేషము ఎడ కలుగు రాగద్వేషములను నియమించుటకు కొన్ని విషయములు కలవు. There are principles to regulate attachment and aversion pertaining to senses and their objects. సో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట. దేనికి? ఈ యొక్క ఏమి చేయాలి, ఏమి చేయకూడదు ఈ యొక్క ఇంద్రియాల ద్వారా, అది మనకి ఇచ్చారు. అప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆత్మానుభావ మార్గమున ఎవరైతే ఈ కృష్ణ భగవానుని భక్తిలో ముందుకు వెళ్తారో, ఆత్మానుభావం తెలుసుకుందామని అనుకుంటున్నారో వాళ్ళు ఆ యొక్క రాగద్వేషముల ఆటంకములు వంటివి. బోత్ రాగము ద్వేషము రెండు ఆటంకాలే. వాటికి ఎవ్వరు వశం కాకూడదు అని చెప్తున్నాడు ఇక్కడ. సో ఈ భాష్యము చదువుదాము, ఇంకెవరికైనా ఛాన్స్ ఇద్దాం. సో గురుక్రమ పరమేశ్వర ప్రభు, మీరు ఫస్ట్ 4 లైన్లు చదవండి. ఓకే ప్రభు. హరే కృష్ణ. భాష్యం శ్రీల ప్రభుపాదులచి శ్రీల ప్రభుపాదికి జై. కృష్ణ భక్తి రసభావన యందున్న వారు ఇంద్రియ భోగముల ఎడ సహజంగా విముఖులై ఉందురు. అటువంటి దివ్య భావన లేని వారు శాస్త్రములలో తెలుపబడిన విధి నియమములను తప్పక అనుసరించవలసి ఉండును. విచ్చలవిడి భోగానుభవము భౌతిక బంధమును కలిగించగలదు, కానీ శాస్త్రముల యందు తెలుపబడిన విధి నియమములను పాటించువారు ఇంద్రియార్థములచే బంధింపబడరు. ఉదాహరణకు మైదున భోగాను 4 లైన్లు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి? ఒక్క నిమిషం. 34 234. ఎవరైతే కృష్ణ భగవానుని భక్తి భావంలో ఉంటారంట వాళ్ళకి ఇంద్రియ భోగము వీటికి ఎట్లాగో విముఖులుగానే ఉంటారు. అంటే ఇది చేయవలసిన అవసరం లేదు అన్నట్టుగానే ఉంటారు. కానీ ఎవరైతే కృష్ణ భగవానుని భక్తి భావనలో లేరో వాళ్ళు ఈ వేదాల్లో చెప్పిన విధి నియమాలను తప్పకుండా పాటించాలి. వాళ్ళు ఇట్లా ఏది పాటించకుండా అన్రెస్ట్రిక్టెడ్గా నాకు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి తెలియదు, నేను చదవవలసిన అవసరం లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఎంజాయ్ చేసుకుంటాను అంటే కుదరదు. అన్రెస్ట్రిక్టెడ్ సెన్స్ ఎంజాయ్మెంట్ ఈజ్ అ కాజ్ ఆఫ్ మెటీరియల్ ఎంగేజ్మెంట్. ఎప్పుడైతే నేను ఏ రెస్ట్రిక్షన్స్ లేకుండా, ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా నా ఇష్టం వచ్చినట్టు అట్లా ఎంజాయ్ చేసుకుంటాను అంటే అప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క భౌతిక గుప్పెట్లోనే ఉంటారు వాళ్ళు, భౌతిక గుప్పెట్లో. బట్ వన్ హూ ఫాలోస్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద రివీల్డ్ స్క్రిప్చర్స్ డస్ నాట్ బికమ్. ఎవరైతే ఈ వేదాలలో చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తారో వాళ్ళు ఈ భౌతిక గుప్పెట్లో నుంచి బయటపడతారనమాట. అది చెప్తున్నారు ఇక్కడ ఎవరికి చెప్పింది అది. ఓకే ఓకే నెక్స్ట్. వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. వేరే వాళ్ళకి ఇద్దాం. థ్యాంక్ యూ ప్రభు. రాధికా మాతాజీ హరే కృష్ణ. చదువుతారా మాతాజీ? మీరు నెక్స్ట్ ఉదాహరణకు ఇక్కడి నుంచి చదవండి, ఒక 4 లైన్లు చదవండి. ఓకే, ఎక్కడ 3:34 ప్రభుజీ భాష్యం 5వ లైన్. ఉదాహరణకు మైథున భోగము బద్ధజీవునికి ఒక అవసరము. ఇది వైవాహిక బంధ అనుమతితో ఒప్పుకొనబడుతుంది. శాస్త్ర ఆదేశాలను బట్టి మనిషి తన భార్యతో తప్ప ఇతర ఏ స్త్రీతోనూ మైథున క్రియలో పాల్గొనడం నిషేధించబడింది. ఇతర స్త్రీలందరినీ అతడు తన తల్లితో సమానంగా భావించాలి. కానీ అటువంటి ఆదేశాలు ఓకేనా ప్రభు? చదవండి. కానీ అటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ పురుషుడు ఇతర స్త్రీలతో మైథున సంబంధం కలిగి ఉండడానికి మొగ్గు చూపుతాడు. ఈ కోరికలను అణిచివేయాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు? మన శాస్త్రాలలో ఏం చెప్పారు? ఒక భార్యతో తప్ప ఈ మైథున భావం ఇంకెవ్వరితో కూడా మనము పెట్టుకోకూడదు, అక్రమ సంబంధాలు ఎవరితో పెట్టుకోకూడదని మన శాస్త్రాలలో చెప్తున్నారు అనమాట. అయితే ఇవన్నీ శాస్త్రాల్లో చెప్పారు. ఒక భార్య తప్ప మిగతా వాళ్ళందరినీ మనం ఎలా చూడాలి? ఒక తల్లిగా చూడాలి.
ఎవరైనా సరే. యాక్చువల్‌గా ఇప్పుడేంటి అక్కయ్య, బెహెన్‌జీ ఇవన్నీ కొత్తగా ఇప్పుడిప్పుడు యాడ్ చేసిన టర్మ్స్ అనమాట. వేదిక్ సిస్టమ్‌లో బెహెన్‌జీ అనేది లేదనమాట అసలు. హ్మ్. లేకపోతే ఎవ్వరైనా సరే భార్య కాకుండా ఇంకెవ్వరిని కూడా తల్లిగానే కొలిచేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు ఈ రోజులలో అక్క, చెల్లి ఇవన్నీ అట్లా ఆ టర్మ్స్ యూజ్ చేస్తున్నారు వేరే వాళ్ళను. అంటే నిజంగా అక్క అయితే పర్వాలేదు. వాళ్ళ వాళ్ళ సంబంధంలో అక్క, చెల్లెళ్ళు పర్వాలేదు. కానీ వేరే ఎవరన్నా కొంచెం యంగ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళని ఏమని పిలుస్తున్నారు? అమ్మ అని పిలవట్లేరు ఈ మధ్యల. అక్కయ్య లేకపోతే చెల్లి అట్లా. సో, ప్రభుపాద పర్పోర్ట్స్‌లో ఏం చెప్తున్నారంటే, మన వేదిక్ ట్రెడిషన్‌లో ఎవరైతే భార్య కాదో మిగతా వాళ్ళందరినీ తల్లిగానే చూడాలంట. సో, అటువంటి ఆదేశములు ఉన్నప్పటికీ శాస్త్రాలలో మానవుడు ఇతర స్త్రీలతో అక్రమ సంబంధమును పొందుగోరుచున్నాడు అని చెప్తున్నారిక్కడ. హ్మ్. విజయ్ రఘునాథ్ ప్రభు మీరు చదువుతారా? హరే కృష్ణ ప్రభు. లేనిచో అవి ఆత్మానుభూతి మార్గమునకు గొప్ప ఆటంకములు కాగలవు. భౌతిక దేహము ఉన్నంత కాలము దేహ అవసరములు తప్పవు. కనుక అవి నియమ నిబంధనలను అనుసరించి అనుభవించుటకు ఆమోదించబడెను. ఏమైనను మనము అట్టి నిబంధనలతో కూడిన ఆమోదములపై ఆధారపడకూడదు. అట్టి నియమ నిబంధనలను కూడా మనము అనాసక్తితోనే అంగీకరించవలెను. ఎందుకనగా నియమ నిబంధనలను అనుసరించి పొందబడు ఇంద్రియ తృప్తి కూడా కొన్నిసార్లు మానవుని పెడద్రోవ పట్టించు ప్రమాదము కలదు. చాలు రాజమార్గముపై చాలు ప్రయాణించు. చాలు ప్రభు. వేరే థ్యాంక్ యూ వాళ్ళకి ప్రభు. హరే పంపిస్తాను. కృష్ణ. థ్యాంక్ యూ. సో, ఇక్కడ ఆహ్, ఓకే. సో, మనకు ఇటువంటి ఇంజంక్షన్స్ మన శాస్త్రాలలో ఉన్నాయి. ఈ శాస్త్రాలలో ఏం చెప్పారు? భార్య తప్ప మిగతా వాళ్ళందరినీ మనం తల్లిలాగా చూడాలి ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ ఉన్నప్పటికి కూడా మానవుడు ఇంకా వేరే ఇతరత్రా ఆహ్, స్త్రీలతో సంబంధం ఏర్పరచుకోవాలని కుతూహలం చూపిస్తున్నారనమాట. ఇటువంటి, ఇటువంటి కోరికలను మనం అదుపులో పెట్టుకోవాలి అని చెప్తున్నారిక్కడ. లేకపోతే ఇవి మన యొక్క ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకులుగా ఉంటాయి. మనం ఆధ్యాత్మిక పురోగతి చేయలేమనమాట. ఇటువంటి కోరికలను మనం అదుపులో పెట్టుకోకపోతే. ఇంకేం చెప్తున్నారు? మనకి శరీరం ఉన్నంత వరకు ఇటువంటి కోరికలు మన శరీరంలో ఉంటాయి. అప్పుడేం చేయాలి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ శాస్త్రాలలో ఏమేమి రెగ్యులేషన్స్ చెప్పారో వాటిని అనుసరించి మనం అటువంటి కోరికలను తీర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పెళ్లి చేసుకొని భార్యాభర్తలు కలిసి ఉండొచ్చు. అది పర్వాలేదు. అండ్ యెట్ వి షుడ్ నాట్ రిలై అపాన్ ద కంట్రోల్ ఆఫ్ సచ్ అలవెన్సెస్. ఇంకోటి ఏమంటున్నారు? ఓకే. శాస్త్రాలలో ఎలాగో పెళ్లి చేసుకొని మనము కలిసి ఉండొచ్చు అంటున్నారు కదా అని చెప్పి విచ్చలవిడిగా కూడా అటువంటి దాన్ని దుర్వినియోగం చేయకూడదు. అంటే ఇంకా నేను పెళ్లి చేసుకొని ఓన్లీ భోగవాంఛనే అనుభవిస్తాను కంటిన్యూయస్‌గా రెగ్యులేషన్స్ లేకుండా అట్లా కూడా చేయకూడదనమాట. ఆ! అక్కడ కూడా ఏం చెప్తున్నారు? ఓన్లీ ఆహ్, మ్యారేజ్ చేసుకొని కృష్ణ భగవానునికి సంబంధించిన కిడ్స్ వాళ్ళను పుట్టించడం కోసమే కలవడం. ఇంకా వేరే విషయాలలో మనం అట్లా అందులో మ్యారేజ్‌లో కూడా దూరంగా ఉండాలి. Unattached to them because practice of sense gratification under regulations may also lead one to astray. ఒకవేళ ఈ శాస్త్రాలలో ఈ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి విచ్చలవిడిగా మనము ఇంద్రియ భోగం చేసుకున్నా సరే అట్లా చేసినా సరే మనకు ఉపయోగం ఉండదంట. అటువంటి భావనను సంపూర్ణంగా నశింపజేయవలెను. లేనిచో ఆ ఆధ్యాత్మిక ఆత్మానుభావ మార్గము గొప్ప ఆటంకములు కాగలవు. దేహమున్నంత వరకు దేహమున్నంత కాలము దేహావసరములు తప్పవు కనుక వారిని నియమ నిబంధనలను అనుసరించి గ్రహించవలెను. అయినను ఆ నియమాల పైన కూడా పూర్తిగా ఆధారపడరాదు. కేవలం ఓకే. ఓకే. ఇది ఇంకెవరిని చదవండి. కేవలం నుంచి చదవండి.
జ్యోతి మాతాజీ మీరు చదవండి నెక్స్ట్. జ్యోతి మాతాజీ తర్వాత పద్మజ మాతాజీ, తర్వాత నిఖితా మాతాజీ, స్వరూప మాతాజీ, సుధారాణి మాతాజీ, సుధా మాతాజీ, తర్వాత అమ్మ. సో జ్యోతి మాతాజీ మీరు మ్యూట్లో ఉన్నారు. కృష్ణ ప్రభుజీ సో మీరు మిగతా వాళ్ళు బుక్ తీసి రెడీగా పెట్టుకోండి. ఎక్కడి నుంచి ప్రభుజీ? భౌతిక దేహం అనేది ఎక్కడి నుంచి? అయినను ఈ విషయములపై పైన ఓకే. పూర్తిగా ఆధారపడరాదు. అయినా అటువంటి అనుమతులకు ఇక్కడి నుంచేనా ప్రభుజీ? ఉమ్, అయినా అటువంటి అనుమతులకు సంబంధించిన నియంత్రణ మీద మనం ఆధారపడకూడదు. అనాసక్తితోనే ఆ నియమ నిబంధనలను మనిషి అనుసరించాలి. ఎందుకంటే నియమాలతో ఇంద్రియ భోగాన్ని అనుభవించడం కూడా అతనిని తప్పుద్రోవ పట్టిస్తుంది. ఉమ్, రాజమార్గాల పైన కూడా ప్రమాదం జరిగే అవకాశం ఎప్పుడూ ఉంటుంది కదా. రాజమార్గాలను చక్కగా ఉంచిన సురక్షిత రహదారిపై ప్రమాదం ఉండదని ఎవరూ పూచి ఇవ్వలేరు. చాలు మాతాజీ. సో ఇప్పుడు మనకు హైవేస్ నిర్మించారు గవర్నమెంట్. సో రాజమార్గం అది హైవే అంటే ఫాస్ట్ గా వెళ్ళొచ్చు. అట్లానే అక్కడ యాక్సిడెంట్స్ కావట్లేవా? అక్కడ కూడా అవుతున్నాయి. సో రాజమార్గం అంటే ఏంటి? శాస్త్రాలలో మీరు మ్యారేజ్ చేసుకోవచ్చు, పురుషులు స్త్రీలు కలిసి ఉండొచ్చు అని చెప్పారు. అట్లా కూడా మనం విచ్చలవిడిగా ఇంద్రియ భోగం చేయరాదు. రాజమార్గంలో ఎలాగైతే యాక్సిడెంట్స్ డేంజర్స్ ఉంటాయి, ఇందులో కూడా అలా డేంజర్స్ ఉంటాయి అన్నమాట. అది చెప్తున్నారు. గౌరవ ప్రేమి మాలిని మాతాజీ. ఆ తర్వాత పద్మజ మాతాజీ రెడీగా ఉండండి. మ్యూట్లో ఉన్నారు మాతాజీ. పద్మజ మాతాజీకి హరే కృష్ణ ప్రభుజీ. నేను నా దగ్గర బుక్ లేదు ప్రభుజీ. బుక్ లేదు. ఓకే ఓకే సరే అమ్మా. చెప్పింది. సరే ఓకే. పద్మజ మాతాజీ మీరు చదువుతారు, చదవగలుగుతారు. మాతాజీకి ఫోన్ పనిచేస్తలేదట నాన్న. ఓకే. స్వరూప మాతాజీ మీరు చదువుతారా? సుధా మాతాజీ. ఇద్దరు మ్యూట్లోనే ఉన్నారు. ఓకే అమ్మా నువ్వు చదువు. ఇక్కడ చదువుతాను ప్రభుజీ. ఉండదని ఎవ్వరు పూజించలేరు. ఎంతో కాలం నుండి కొనసాగుతుందో అందుకే సక్రమమైన ఇంద్రియ భోగం ఉన్నప్పటికీ పతనానికి అవకాశం ఉన్నది. కనుక సక్రమ ఇంద్రియ భోగం పట్ల ఆసక్తిని కూడా అన్ని రకాలుగా వదిలిపెట్టాలి. కానీ కృష్ణ రాజమార్గం నుంచి చదవమ్మా. పైనుంచి రాజమార్గం చక్కగా ఎటువంటి ఆటంకములు మరియు అవరోధం లేకుండా రాజమార్గాలను చక్కగా ఉంచిన సురక్షిత రహదారిపై ప్రమాదము ఉండదని ఎవరు పూచి ఇవ్వలేరు. భౌతిక సాంగత్య కారణంగా ఇంద్రియ భోగ వాంఛ ఎంతో కాలం నుండి కొనసాగుతుంది. అందుకే సక్రమమైన ఇంద్రియ భోగం ఉన్నప్పటికీ పతనానికి అవకాశం ఉన్నది. కనుక సక్రమ ఇంద్రియ భోగం పట్ల ఆసక్తిని కూడా అన్ని రకాలుగా వదిలిపెట్టాలి. కానీ కృష్ణ భక్తి భావన పట్ల ఆసక్తి అంటే సర్వదా శ్రీకృష్ణుని ప్రేమయుత సేవలోనే పని చేయడము మనిషిని అన్ని రకాలైన ఇంద్రియాల కలాపాల పట్ల అనాసక్తిని చేస్తుంది. కనుక ఎవడు సో తర్వాత సుధా మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ చైతన్యం నందు ఆసక్తి ఉన్నచో లేక ప్రేమయుక్తమైన కృష్ణ సేవలో పనిచేయుచున్నచో అన్ని విధములైన ఇంద్రియ కార్యములందును ఆసక్తి తొలగిపోవును. అందుచే జీవితం నందే దశయందైనను మానవుడు కృష్ణ చైతన్యం నుండి దూరం కారాదు.
సర్వ విధములైన ఇంద్రియాసక్తుల నుండి విముఖత్వముకు చెందుట వలన కలుగు ప్రయోజనము కృష్ణ చైతన్య స్థితిలో స్థిరత్వం పొందుటయే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏమంటున్నారు? రాగద్వేష రెండోటికి దూరం కావాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? మొత్తం దీని అర్థం ఏంటంటే పర్పోట్లో ఇంద్రియములు మరియు ఇంద్రియార్థముల ఎడ కలుగు రాగద్వేషములను నియమించుటకు కొన్ని నియమాలు కలవు. ఆత్మానుభవ మార్గమున ఆ రాగద్వేషములు ఆటంకములుగా వంటివి కావున వాటికి ఎవ్వరును వశము కాకూడదు. సో ఇంద్రియ భోగము అంటే మనకు ఉన్న ఈ ఇంద్రియాలను భోగించడం, అంటే కోరికలు తీర్చుకునే అనే భోగించడము అటువంటిది. నాలుక ఉంది కదా, మనం చాలా తినాలి అని అవి కోరికలు ఉంటాయి. అట్లా అని చెప్పేసి మనం బాగా తిన్నామనుకోండి ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. అలాగే మన మిగతా ఇంద్రియాలు కూడా స్త్రీ పురుషులు కలిసి ఉండాలని చెప్పేసి ఓకే, మీరు పెళ్లి చేసుకోవచ్చు, భార్యాభర్తలతో కలిసి పిల్లల్ని కనొచ్చు అనేది ఉంది. అట్లా అని చెప్పేసి కంటిన్యూస్గా ఇంకా అదే భోగవాంఛ చేస్తాను నేను అని అనుకుంటే అప్పుడు అది కూడా మంచిది కాదు అని చెప్తున్నారు. అయితే మనం ఏం చేయాలంట? కృష్ణ భగవానుని పైన ఆసక్తి పెట్టుకోవాలి. మన యొక్క ప్రేమ, మన యొక్క ఇంట్రెస్ట్, ఆసక్తి అంటే ఇంట్రెస్ట్, అటాచ్మెంట్, మన యొక్క అటాచ్మెంట్ అంతా కృష్ణ మీద ఉండాలి. అప్పుడేమవుతుంది? ఇటువంటి ఈ కింది తరహా ఆకర్షణలకు మనం దూరం కాగలుగుతాం. ఒకవేళ కృష్ణ మీద లేదు అనుకోండి మన మనసు, అప్పుడు మన యొక్క మనసు కోరికల వైపు పరిగెడుతుంది. కొందరికి స్త్రీ పురుషుల కోరిక, కొందరికి ఇల్లు, కొందరికి ధనము, కొందరికి జూదము, కొందరికి పేరు ప్రఖ్యాతలు కావాలి. అట్లా రకరకాలుగా ఈ కోరికలు ఉంటాయన్నమాట. సో అట్లా ఒకరు ఏం చేస్తున్నారు? పేరు ప్రతిష్టల కోసం బతుకుతున్నారు, ఒకరు సంఘం కోసం బతుకుతున్నారు. దేశంలో నా పేరు లిఖితం కావాలి, నేను ప్రైమ్ మినిస్టర్గా దేశంలో నిలిచిపోవాలి అని చెప్పి వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారనమాట. సో ఇట్లా వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ ప్రభుపాద ఏమంటున్నారంటే మనకై మనము ఈ భోగవాంఛ నుంచి దూరం కాలేము. ఎందుకంటే ఈ శరీరం ఉంది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరికలతో కట్టుబడి ఉంటారు. వీటికి దూరం కావడానికి కూడా ఇందులోనే రీజన్ చెప్పాడు కృష్ణ, శ్రీల ప్రభుపాద్ పర్పోట్లో. ఏంటది? మనం ఎప్పుడైతే మన ఇంద్రియాలను కృష్ణ భగవానుని భక్తియుత సేవలో పెడతామో అప్పుడు ఆటోమేటిక్గా మన ఇంద్రియ నిగ్రహణ జరిగిపోతుంది. ఉదాహరణకి విశ్వామిత్రుడు ఏం చేస్తాడు? ఆయనే రాజరిషి కావాలని చెప్పేసి గంభీరమైన తపస్సు చేస్తున్నాడు. సో ఒక తపస్సు చేసినప్పుడు ఫస్ట్ ఒకసారి కోపం రాగానే ఆయన తపశ్శక్తి అంతా వెళ్ళిపోతుంది. రెండోసారి ఫస్ట్ కోపం ద్వారా పోతుంది, రెండోసారి కామం ద్వారా పోతుంది. ఆయన తపస్సు చేస్తుంటే ఇంద్రుడు ఏం చేస్తాడు? మేనకాన్ని పంపిస్తాడు. మేనకాన్ని పంపించగానే ఇమ్మీడియట్గా ఆయన మేనకతో కలిసి పిల్లల్ని కూడా కంటాడు. సో ఆయన ముని, ఒక ఋషి, నేను ఇట్లా సాధనలో ఉన్నానని కూడా మర్చిపోతాడు అనమాట. అట్లా ఫైనల్గా ఎప్పుడైతే ఆయన రామచంద్రకి సేవ చేయడం మొదలు పెడతాడో అప్పుడు ఆయన యొక్క లైఫ్ సక్సెస్ఫుల్ అయిపోతుంది అనమాట. అందుకే మనము ఇంద్రియ నిగ్రహణ కానీ ఇవన్నీ ఎన్ని విధాలుగా ప్రయత్నించి చేసినా కూడా మనకు అది ఉపయోగం జరగదు. ఓన్లీ మనం కృష్ణ భగవానుని భక్తియుత సేవలో, అది కూడా చాలా తీవ్రంగా ఆ భక్తి పెంచుకొని ఆ ప్రేమ యొక్క భక్తిలోనే మనకి ఇది సాధ్యం. అంతవరకు మనము ఈ ఇంద్రియ భోగం కూడా తగ్గించుకోలేము, అదుపులో పెట్టుకోలేము అన్నమాట. అది కూడా దానికి ఒకటి ఏంటది? మన ఇంద్రియాలను కృష్ణ భగవానుని సేవలో ఉంచాలి. మన కళ్ళని కృష్ణ భగవానుని విగ్రహం చూడడంలో ఉంచాలి. మన చెవులని కృష్ణ భగవానుని భగవద్గీత, భాగవతం కథ వినడంలో ఉంచాలి. మన యొక్క చేతుల్ని కృష్ణ భగవానుని విగ్రహాలను అలంకరించడంలో ఉపయోగించాలి. మన కాళ్ళని కృష్ణ భగవాను టెంపుల్కి నడిచి వెళ్ళడానికి ఉపయోగించాలి. మన యొక్క నాలుకని కృష్ణ భగవానుని చాంటింగ్ చేయడానికి ఉపయోగించాలి. ప్లస్ మన యొక్క స్పీచ్, దీన్ని కృష్ణ భగవానుని కీర్తన చేయడం కోసం, కథ చెప్పడం కోసం ఉపయోగించాలి. ఇట్లా ప్రతి ఒక్క ఇంద్రియం ప్యూరిఫై అయిపోయి మన కృష్ణ భక్తి ప్రోగ్రెస్ అవుతుంది అనమాట. సో అది చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఆపుదాం ఇవాళ, మళ్ళీ నెక్స్ట్ వారము పెట్టుకుందాము. ఈరోజు క్లాస్లో ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇంకొకటి, ఈ టైము బాగా వర్క్ అయితే మన ప్రతి వారం క్లాసు ఈ టైం పెట్టుకుందాం.
శుక్రవారం పొద్దున ఇండియా సమయం, గురువారం రాత్రి అమెరికా సమయం. మీకు అందరికీ టైం ఓకే ప్రభు. ఓకే. ఓకే ప్రభు. ఓకే, బాగానే ఉంది. మిగతా డివోటీస్ ఓకేనా ఈ టైం? బుధవారం కంటే ఓకే ప్రభుజీ. ఓకే ప్రభుజీ. నేను ఒక పోల్ కూడా పంపిస్తాను గ్రూప్లో మిగతా వాళ్ళ కోసం, జాయిన్ కాని వాళ్ళ కోసం. బట్ ఇది సరే, ఇది పర్వాలేదంటే ఈ టైం పెట్టుకుందాం. ఓకే. ప్రభుజీ స్కూల్ కి వాట్సాప్ గ్రూప్, కాలేజీకి హరే కృష్ణ ప్రభుజీ, వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తారా ప్రభుజీ? రాధిక మాతాజీ, మీ నెంబర్ నాకు లేదు. మీరు అమ్మని కానీ జ్యోతి మాతాజీని కానీ మీ నెంబర్ ఇవ్వండి. వాళ్ళు అడ్మిన్సే, వాళ్ళు యాడ్ చేయగలుగుతారు. లేకపోతే గురుక్రమ పరమేశ్వర ప్రభుకి, విజయ రఘునాథ్ ప్రభుకి ఎవరికైనా ఇవ్వండి, వాళ్ళు యాడ్ చేస్తారు. థ్యాంక్ యూ ప్రభుజీ ఓకే మా ప్రభు, నేను యాడ్ చేస్తాను. నెంబర్ థ్యాంక్ యూ. హరే కృష్ణ. ప్రభుజీ నా నెంబర్ కూడా యాడ్ చేయండి. షూర్ మాతాజీ. అంటే నాకు మీ ఫోన్ నెంబర్స్ లేవు. సో గురుక్రమ పరమేశ్వర ప్రభు మీరు నా దగ్గర ఉన్నది ప్రభు, నా దగ్గర ఉన్నది. మాతాజీ ఉన్నది, సరిత మాతాజీ కూడా ఉన్నది. నేను యాడ్ చేసేస్తాను. రాధిక మాతాజీ, సరిత మాతాజీని యాడ్ చేయండి. యాడ్ చేసేస్తాను. ఉమ్. ప్రభుజీ, ఈ యొక్క గణేశుణ్ణి భగవంతుని యొక్క శక్తావిష్ట అధికారిక దేవత అంటారు కదా. ఈ విధంగా అధికారిక దేవతలు గురించి తెలుసుకోవాలంటే భాగవతంలో ఎక్కడ చూడాలి ప్రభు? గణేష్ శక్తి అవతార్ కాదు ప్రభు. అంటే ఇక్కడ పర్పోర్ట్లో రాసి ఉంది ప్రభు, అందుకే అనిపించింది. ఇక్కడ అది గణేశుడు భగవత్ శక్తావిష్ట అధికారిక దేవత, అతని మహిమ ఎంతయు గోవిందుని కృపా విశేష ఫలమయ అని ఉంది ప్రభు. ఇది ఒక పంచాపాసన వివరణ అనుసరించి విశిష్ట స్థానం ఉన్నది అని చెప్తున్నా ప్రభు. అవునవును. ప్రతి ఒక్క 5 దేవతలలో ఒకరు. ఇప్పుడు ఈ దేవతలకు కూడా శివుడికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది, మన వినాయకుడికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది, పార్వతీదేవికి ఒక ప్రాముఖ్యత, అట్లా సూర్యదేవుడికి ఒకటి, అట్లా రకరకాల దేవుళ్ళకి రకరకాల ప్రాముఖ్యతలు ఉంటాయి. కానీ మనము వీళ్ళను సపరేట్గా కొలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముక్కోటి దేవతలు ఉన్నారు. మనం ముక్కోటి దేవతలను పూజించే టైం కూడా మనకు సరిపోదు మన లైఫ్. కాబట్టి మనం దేవాది దేవుడికి పూజ చేసినప్పుడు అందరికీ చేసినట్టే. ఎట్లా? యథా తరోర్మూల నిషేచనేన తృప్యంతి భుజోపశాఖ. సో ఎప్పుడైతే మనము ఒక చెట్టు మొదలకు నీళ్లు పోస్తామో ఈ శ్లోకం ద్వారా, చెట్టు అంతా నీళ్లు వచ్చేసి బలంగా తయారవుతుంది. ఎట్లాగైతే మనం అన్నము కడుపుకు పెడతామో, ఆ కడుపులో అన్నం చేరి మన మిగతా అన్ని చేతులకు, కాళ్ళకి, అన్నిటికీ బలం ఇస్తుంది అనమాట. అట్లా మనం కృష్ణ భగవానునికి మనం పూజ చేయడము, కృష్ణ భగవానుని భక్తులకు దగ్గర కావడము మొదలు పెడితే, మిగతా అందరి దేవుళ్ళకి మనము వాళ్ళకి నమస్కరించినట్టే, వాళ్ళకి పూజ చేసినట్టే. విడివిడిగా మనం చేయవలసిన అవసరం లేదు. అంటే ఈ యొక్క అధికారాలు అనేటి డిస్ట్రిబ్యూట్ చేసిండు అనేది భాగవతంలో వస్తుంది కదా, అది భాగవతంలో ఎక్కడ ఉంటదని ఆ ఉద్దేశంగా అడిగిన ప్రభు. తెలియదు ప్రభు. మీరు అది నేను చూస్తాను. బ్రహ్మ సంహితలో చూసారా మీరు? ఇది బ్రహ్మ సంహితలో చూశాను ప్రభు, పర్పోట్లో. అంటే ఇట్లా చాలా సార్లు తారస పడుతూ ఉంటది ఎప్పటికీ. అమ్మ పార్వతి అమ్మవారి గురించి కూడా ఒకసారి తారసపడ్డది నాకు. అసలు ఇది ఏంటిది, అసలు ఎక్కడ ఉంటే ఈ భాగవతంలో ఎక్కడ చెప్పారనే ఉద్దేశంగా అడగదు. ఓకే ప్రభు. సరితా మాతాజీకి ఇన్విటేషన్ పంపించాను ప్రభు, యాడ్ చేశాను. మాతాజీ యాక్సెప్ట్ చేయగానే ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు వినాయకుని దగ్గరకి ప్రసాదం పంపించి అందరికి పెట్టమని పంపడానికి కృష్ణ భగవానునికి ఆఫర్ చేసినాక క్యాన్లో పెట్టి పంపిస్తే దాన్ని వాళ్ళు మళ్ళీ వినాయకునికి ఆఫర్ చేయొచ్చా ప్రభు? మేము ఇంట్లో ముట్టుకోకుండా తినకుండా అట్లా పంపితే పంపించవచ్చు. ముందు మీరు కృష్ణకు ఆఫర్ చేయండి. కృష్ణకు ఆఫర్ చేసిన దాన్ని మీరు పంపిస్తే వినాయకుడు మళ్ళీ స్వీకరిస్తాడు. ఎస్, ఆఫర్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ప్రభుజీ, వినాయకునికి తులసి ఆకు పెట్టద్దు అంటారు కదా ప్రభుజీ. మరి మనం తులసి ఆకుతోనే ఆఫర్ చేస్తాం కదా కృష్ణకి, మరి వాళ్ళు అట్లా పెడతారా అయ్యగారులు? ఓకే మాతాజీ. తులసి వేసి మనం కృష్ణకు ఆఫర్ చేయాలి.
సో ఒక తులసి ఆకు వేసి మనం కృష్ణకు ఆఫర్ చేసినాక ఆల్రెడీ కృష్ణ స్వీకరించాడు. అది మళ్ళీ ప్రసాదంగా మనం పంపించాలి. ఎవరికి? వినాయకుడికి. వినాయకుడికి మామూలుగా తులసి వేసి ఎప్పుడు పెట్టకూడదు. తులసి అనేది ఓన్లీ కృష్ణకు వేసే పెట్టాలి. ఇంకా ఏ దేవతలకు కూడా అట్లా పెట్టకూడదు. సో మనం అంటే డివోటీస్ ఆల్రెడీ కృష్ణకు ఆఫర్ చేశాం. ఆ భోగాన్ని పంపిస్తున్నా. ఆ భోగాన్ని కృష్ణ తిన్న తర్వాత ప్రసాదాన్ని పంపిస్తున్నా వినాయకుడి దగ్గరికి. సో వినాయకుడు ప్రసాదంగా స్వీకరిస్తాడు. దానిలో తులసి ఉండొచ్చు. ఇప్పుడు భగవంతుడికి తులసి వేసి మనం భోగా పెట్టిన తర్వాత మహాప్రసాదం మనం అందరం తీసుకుంటాం. వాళ్ళు తులసి కూడా తీసుకుంటాం. మనం కూడా తింటాం. అట్లా ప్రసాదంగా ఇవ్వచ్చు. ఎవరికి? వినాయకుడికి. కానీ సెపరేట్‌గా వినాయకుడికి భోగా తయారు చేసి అందులో తులసి వేసి పెట్టవలసిన అవసరం లేదు. అసలు ఏ దేవుడు కూడా కృష్ణకి ఆఫర్ చేయకుండా వాళ్ళు స్వీకరించరు. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు పెళ్లి కూతురుది 10వ రోజుకి మేము ఏమన్నా చేయాలా అని ఆత్మశాంతి భక్తులాగా? మళ్ళీ చెప్పండి మాతాజీ, అర్థం కాలేదు నాకు ప్రశ్న. చెల్లె కూతురు చనిపోయి ఎల్లుండికి 10వ రోజు ప్రభుజీ. ఏమన్నా మేము ఆమెకి ఆత్మశాంతి కావడానికి ఏమన్నా ప్రసాదం లాగా ఏమన్నా చేసి పెట్టాలా? ఓకే. సో చెల్లె కూతురు ఆత్మశాంతికి మాతాజీ మీరు వీలైతే కీర్తన చేయండి. కీర్తన చేసి 4 డివోటీస్‌ని పిలిచి ప్రసాదం పెట్టండి. సో అది అన్నిటికంటే ముఖ్యం. సో మీరు కీర్తన చేస్తారు ఇంట్లో, వాళ్ళందరికీ ఉపయోగం అవుతుంది, ఆత్మకు కూడా. ఆ తర్వాత మీరు ప్రసాదం వడ్డించి కృష్ణకు ఆఫర్ చేస్తారు. ఆ కృష్ణ ప్రసాదం భక్తులకు పెడతారు. ప్లస్ అందరూ తింటారు కాబట్టి ఆ భక్తుల యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి. సో అది అన్నిటికంటే పెద్ద సేవ. కీర్తన చేసి భక్తులకు పెట్టేసి ఎవరైతే చనిపోయారో వాళ్ళకు కూడా ఆఫర్ చేయండి ప్రసాదంగా. కృష్ణ ప్రసాదం తర్వాత ఆఫర్ చేయండి. సో అట్లా వాళ్ళకు కూడా ఉపయోగం జరుగుతుంది. అయితే టెంపుల్ లో మనం ఏదైనా డబ్బు డొనేషన్ చేయొచ్చు ప్రభు ఆమె పేరు మీద? చేయొచ్చు మాతాజీ, అవన్నీ చేయొచ్చు. అట్లా అంటే చేయొచ్చు. మనం ఆ రోజు అక్కడ ఉంటాం కదా ప్రభు. నేను ఆ రోజు 10వ రోజు అక్కడ ఉంటా. ఎస్ మాతాజీ, చేయొచ్చు. మళ్ళా తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మన డివోటీకి పెట్టచ్చు కదా ప్రభు? ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఇక్కడ ఆపుదాం ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమద్ భగవద్గీతకి జై. శ్రీల ప్రభుపాదికి జై. అనంతకోటి వైష్ణవ వృందికి జై. వాంఛా కల్పతరుభ్యో సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. పాప అది ఇవాళనే క్లాస్ కొత్తగా వింటుంది. తను రెగ్యులర్ గా వినాలని నేను కూడా కోరుకుంటున్నా ప్రభుజీ. మీరు కూడా తనకి సరే బ్లెస్ చేయండి ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో డెఫినెట్గా రాధికా మాతాజీ యొక్క వాళ్ళ పాప నిఖిత మాతాజీ కూడా క్లాసెస్ రెగ్యులర్గా వచ్చి చైతన్య మహాప్రభు భక్తికి దగ్గర కావాలని అందరం చైతన్య మహాప్రభుకి ప్రార్థన చేద్దాం. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే రామ హరే హరే. ఒక్క నిమిషం. హరే కృష్ణ.